Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series లో నానా గ్రావిటేషన్ చాప్టర్లో 4 మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నాన్న. సో ఈ గ్రావిటేషన్ చాప్టర్ నుండి 4 మార్క్స్ ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది నాన్న. సో ఆ 4 మార్క్స్లో ఫస్ట్ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు నాన్న, అందులో ఒక 4 మార్క్స్ గ్యారంటీమా. సో గ్రావిటేషన్ చాప్టర్లో 4 మార్క్స్ టోటల్ 10 ఉంటాయి మీ టెక్స్ట్ బుక్లో నాన్న. ఫస్ట్ 5 ఎనఫ్ ఫర్ యువర్ పబ్లిక్. సో ఆ 5 నేర్చుకుంటే చాలు, ఒకటి గ్యారంటీగా వస్తుంది నాన్న. ఆ 5 క్వశ్చన్స్ దానికి సంబంధించిన నెససరీ కాన్సెప్ట్ మనం ఈ వీడియోలో కంప్లీట్ చేసుకుందామా. రైట్, సో లెట్ స్టార్ట్ గ్రావిటేషన్ చాప్టర్ ఆల్ 4 మార్క్స్. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఈ గ్రావిటేషన్ చాప్టర్లో సో ఫస్ట్ గ్రావిటేషన్ గురించి డిస్కషన్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ నాన్న న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అంటాం. సో దీన్నే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని కూడా అంటారు నాన్న. బట్ ఇక్కడ న్యూటన్ ప్రొవైడ్ చేసిండే గ్రావిటేషనల్ లాతో మనం ఈ గ్రావిటేషన్ చాప్టర్ని స్టార్ట్ చేద్దామా. సరే సార్, అసలు ఈ న్యూటన్ అనేవాడు ఏం చెప్పాడు సార్ అంటే, జాగ్రత్తగా చూడన్న, గ్రావిటీ అంటే అట్రాక్షన్ అని అర్థమమ్మా. సో ఇక్కడ న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే, సో ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్, మీరు యూనివర్స్లో ఏ బాడీ అన్నా తీసుకోండి నాన్న, ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అదర్ బాడీ అంటాడు నాన్న. సో యూనివర్స్లో మీరు ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినా ఆ ఆబ్జెక్టు వేరే బాడీతో అట్రాక్షన్లో ఉంటుంది అంటాడు. ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అదర్ బాడీ విత్ ఏ ఫోర్స్ అంటాడు నాన్న. సో మీరు యూనివర్స్లో ఏ బాడీ అయినా సెలెక్ట్ చేయండి అమ్మా, ఆ బాడీ కంపల్సరీగా వేరే బాడీతో అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ సో ఇన్ ద సేమ్ యూనివర్స్. సో నువ్వు యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఆ ఆబ్జెక్ట్ కంపల్సరీగా వేరే ఆబ్జెక్ట్తో అట్రాక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ అట్రాక్షన్ మధ్య ఫోర్స్ని ఈ న్యూటన్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మీకు మామూలుగా ఓల్డెన్ డేస్లో తెలుసు కదా, మీకు మామూలుగా థియరీ మీకు తెలిసి ఉంటుందమ్మా. సో న్యూటన్ యాపిల్ థియరీ అని చెప్తాం కదా. సో ఇక్కడ యాపిల్ ఎప్పుడైతే ట్రీ నుండి డిటాచ్ అవుతుందో అది డైరెక్ట్గా ఎందుకు గ్రౌండ్కే పడింది, ఎందుకు అలాగే ఉండిపోలేదు, లేదా నేను ఒక ఆబ్జెక్ట్ని పైకి వేస్తే అది పైకి వెళ్ళిపోవడం లేదు, ఎందుకు కిందకే పడతా ఉంది అన్న కాన్సెప్ట్తో డెవలప్ అయ్యే థియరీనే యూనివర్సల్ గ్రావిటేషనల్ లా. సో దీన్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అంటే న్యూటన్. సో ఈ న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే నాన్న, ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అమ్మా, మీరు యూనివర్స్లో ఏ బాడీ అయినా సెలెక్ట్ చేయండి, దట్ బాడీ అట్రాక్ట్స్ అదర్ బాడీ విత్ ఏ ఫోర్స్ అంటాం. సో ఇప్పుడు సింపుల్గా ఏం చెప్తానంటే నాన్న, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ వన్ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను నా యూనివర్స్లో. సో ఈ ఆబ్జెక్ట్ని నేను ఏ అంటానన్నా, హ్యావింగ్ మాస్ m1 అంటానన్నా. సో లెట్ us కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ సో విచ్ ఈజ్ పొజిషన్డ్ అట్ ఏ హ్యావింగ్ మాస్ m1. ఇప్పుడు అదే యూనివర్స్లో ఈ బాడీని అట్రాక్ట్ చేస్తూ ఇంకొక ఆబ్జెక్ట్ ఉంటుంది అంటాడు. సో న్యూటన్ వాడు ఏం చెప్తాడు, యూనివర్స్లో మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా సెలెక్ట్ చేయండి, ఈ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఇంకో బాడీ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది అంటాడు. సో ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ. సో ఈ బాడీ యూనివర్స్లో ఎగ్జిస్టెన్స్లో ఉంది అంటే దీన్ని అట్రాక్ట్ చేయడానికి లేదా ఇదే అట్రాక్ట్ చేయడానికి వేరే బాడీ కంపల్సరీగా ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. సో ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అదర్ బాడీ. సో ఇంకో బాడీ తీసుకుందాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అనదర్ బాడీ. సో లెట్ us కన్సిడర్ అనదర్ బాడీ సో విచ్ ఈస్ పొజిషన్ దట్ బి హ్యావింగ్ మాస్ m2 అంటాం నాన్న. రైట్, సో ఇక్కడ జాగ్రత్తగా చూడన్నా, ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ ఎవ్రీ అదర్ బాడీ. సో ఇక్కడ ఏ అనేది బీని అట్రాక్ట్ చేయొచ్చు, లేదా బి అనేది ఏని అట్రాక్ట్ చేయొచ్చు నాన్న. బట్ ఆ రెండింటి మధ్య ఆ అట్రాక్షన్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేసిండే సైంటిస్టే న్యూటన్ అంటాం నాన్న. సో యూనివర్స్లో ఉండే ఈ 2 బాడీస్ మధ్య ఎంత అట్రాక్షన్ ఫోర్స్ ఉంది సార్, మీరు చెప్తున్నారు సార్ యూనివర్స్లో మీరు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా ఆ ఆబ్జెక్ట్ కంపల్సరీగా వేరే బాడీతో అట్రాక్షన్లో ఉంటుంది. కరెక్టే సార్, ఆ అట్రాక్షన్ ఫోర్స్ ఎంత అనేది చెప్పిండే సైంటిస్టే న్యూటన్ అమ్మ. సరే సార్, ఎలా చెప్తాడు ఈ న్యూటన్ అనే సైంటిస్ట్ అంటే,
చాలా సింపుల్ మా. సో ఈ టూ బాడీస్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే దట్ గ్రావిటేషనల్ ఫోర్స్, దాన్ని అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ ద టూ బాడీస్ అంటాం. దట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అంటాడు. సో న్యూటన్ ఏం చెప్తాడు, సో యూనివర్స్లో మీరు ఏ బాడీ తీసుకున్నా వేరే బాడీతో అట్రాక్ట్ అవుతూ ఉంటుంది కదా, బట్ ఆ అట్రాక్షన్ ఫోర్స్ని కనుక్కోవాలి అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ చెయ్యి అంటాడు. సో ఏవైతే అట్రాక్షన్లో పార్టిసిపేట్ అవుతున్నాయో ఆ టూ బాడీస్ యొక్క మాసెస్ని మీరు ప్రోడక్ట్ చేయండి అమ్మా. సో ఈ టూ బాడీస్ యొక్క మాసెస్ని ప్రోడక్ట్ చేసినప్పుడు ఇఫ్ వాల్యూ ఇస్ హై దెన్ దెర్ విల్ బి ఏ మోర్ అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ అంటాం. సో నువ్వు ప్రోడక్ట్ చేసినప్పుడు ఇఫ్ వాల్యూ ఇస్ వెరీ లెస్ దెన్ అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వెరీ లెస్ అంటాడు నాన్న. సో కాబట్టి ఎప్పుడైనా యూనివర్స్లో మీరు ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేయడానికి కంపల్సరీగా వేరే బాడీ మెయింటైన్ అవుతుంది. ఆ రెండిటి మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ కావాలి అంటే జస్ట్ టేక్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ ఆఫ్ టూ బాడీస్. ఈ టూ బాడీస్ యొక్క మాసెస్ని ప్రోడక్ట్ చేయి. వాల్యూ ఎక్కువగా ఉందనుకోండి ఆ రెండిటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంది అని అర్థం. ఈ రెండు ప్రోడక్ట్ చేసినప్పుడు వాల్యూ తక్కువగా ఉందనుకోండి అప్పుడు ఈ రెండుటి మాసెస్ మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్స్ విల్ బి ఆల్సో వెరీ లెస్ అంటాడు. సో కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్, అట్రాక్టివ్ ఫోర్స్ బిట్వీన్ ద టూ మాసెస్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ మాసెస్ అంటాడు. సో నువ్వు టూ మాసెస్ని ప్రోడక్ట్ చేసినప్పుడు వాల్యూ ఇస్ హై, అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ హై. వాల్యూ ఇస్ లో, అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ లో, రైట్. అండ్ ఆల్సో తర్వాత ఏం చెప్తారు సార్ అంటే ఇక్కడ న్యూటన్ అనే సైంటిస్ట్ అమ్మా. సో తర్వాత ఏం చెప్తాడు అంటే దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటాడు. సపోజ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఆర్ ఉందనుకోండి అమ్మ. సో యూనివర్స్లో ఒక బాడీ అట్రాక్ట్ చేయడానికి ఇంకో బాడీ ఉంటుంది అన్నాడు కదా న్యూటను. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అంటే సో లెట్ us కన్సిడర్ ఆర్ డిస్టెన్స్ నాన్న. సో ఇప్పుడు న్యూటన్ అనే సైంటిస్ట్ ఏం చెప్తాడు, ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ బాడీస్, that is gravitational force or attraction force between two bodies is inversely proportional to square of the distance between them అంటాడు నాన్న. అంటే ఎప్పుడైనా సరే టూ బాడీస్ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది అనుకోండి, ఎక్కువ అనడానికే స్క్వేర్ అంటున్నాడు ఇక్కడ. సో ఇక్కడ స్క్వేర్ ద డిస్టెన్స్ ఉన్నప్పుడు అంటే టూ ప్లానెట్స్ మధ్య డిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, టూ బాడీస్ మధ్య అంటే నువ్వు యూనివర్స్లో మాట్లాడుతున్నప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా కిలోమీటర్స్లో ఉంటాయి, రైట్. స్క్వేర్ అన్నప్పుడు ఇట్స్ వాల్యూ ఇస్ వెరీ హై, కరెక్ట్ ఆర్ నాట్. ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే యూనివర్స్లో నువ్వు ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడు ఈ ప్లానెట్ నుండి ఆ ప్లానెట్, ఈ ఆబ్జెక్ట్ నుండి ఆ ఆబ్జెక్ట్ అన్నప్పుడు సమ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటాయి నాన్న. సో ఆ డిస్టెన్స్ నువ్వు స్క్వేర్ అనుకుంటే ఇట్స్ వాల్యూ విల్ బి వెరీ హై. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే మనము యూనివర్స్లో మాట్లాడేటప్పుడు డిస్టెన్స్ని స్క్వేర్తో రిప్రజెంట్ చేస్తారు నాన్న. సో కాబట్టి ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ ఆర్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ టూ బాడీస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే as the distance between two bodies will be more, gravitational force will be less. అలా కాదు సార్, ఇఫ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ బాడీస్ విల్ బి వెరీ లెస్ దెన్ ఫోర్స్ విల్ బి వెరీ హై అంటాడు. సో జాగ్రత్తగా చూడమ్మా ఏం చెప్తున్నాడు. సో ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్స్ అదర్ బాడీ ఇన్ ద యూనివర్స్ సో విత్ ఎ ఫోర్స్. బట్ ఆ ఫోర్స్ రావాలి సార్ అంటే ఏం చేయాలా, ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ చెయ్యి. సో ప్రోడక్ట్ చేసినప్పుడు వాల్యూ హై, ఫోర్స్ ఈజ్ హై, వాల్యూ లో, ఫోర్స్ ఈజ్ లో. బట్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ నాన్న. సో ద గ్రావిటేషనల్ ఫోర్స్ లేదా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ bodies is inversely proportional to square of the distance between them. That is, as the distance increases force decreases, as the distance decreases ఫోర్స్ ఇంక్రీజెస్ అంటాం. ఎప్పుడైనా టూ బాడీస్ మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఫోర్స్ అనేది తక్కువగా ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ నాన్న, ఇప్పుడు సపోజ్ మీ రూమ్లో ఒక మ్యాగ్నెట్ పెట్టారా, ఎక్కడో బెంగళూరులో నువ్వు ఒక ఐరన్ నెయిల్ పెట్టావురా, అట్రాక్ట్ అవుతుందా నాన్న? కాదు, బికాస్ డిస్టెన్స్ ఈజ్ వెరీ హై. సో కాబట్టి అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కూడా కనీసం అది ఎంటర్ కాలేదు నాన్న. సో హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫోర్స్. కాబట్టి డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఫోర్స్ వాల్యూ తక్కువగా ఉంటుందిరా. అలా కాదు సార్, మ్యాగ్నెట్కి దగ్గరగా ఒక ఐరన్ నెయిల్ పెట్టారనుకో ఈజీలీ గెట్ అట్రాక్టెడ్. సో ఎప్పుడైనా సరే టూ బాడీస్ మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో డిస్టెన్స్ దూరంగా ఉంటే అట్రాక్షన్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఇయర్ అంతా కూడా బుక్స్ పెట్టుకోకుండా దూరంగా బుక్స్ పెట్టినారనుకో మార్క్స్ తక్కువగానే ఉంటాయి, రైట్. సో బుక్స్ దగ్గరగా చదువుకుంటూ వెళ్తూ ఉన్నారనుకోండి ఎవ్రీడే, సో మార్క్స్ విల్ బి వెరీ మోర్ సింపుల్. సో కాబట్టి డిస్టెన్స్ ఇంక్రీజెస్, ఫోర్స్ డిక్రీజెస్, డిస్టెన్స్ డిక్రీజెస్, ఫోర్స్ increases. Keep these things in your mind. So that according to Newton, so every body in the universe attracts other body,
right, with a force which is directly proportional to product of masses and inversely proportional to square of the distance between them, right? So ఈ రెండు కంబైన్ చేయనా, then what to get, అప్పుడు యూనివర్స్ లో ఈ టూ బాడీస్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నీకు వచ్చేస్తుంది. ఎట్లా సార్, ఈ రెండు కంబైన్ చేస్తే then what to get మా, సో ఈ రెండు కంబైన్ చేస్తే F ప్రపోర్షనల్ టు m1 m2, F ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r స్క్వేర్. ఇన్వర్స్ అంటే 1/, ఇది ప్రపోర్షనాలిటీ సింబల్ కాబట్టి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. సో కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఈ రెండు కంబైన్ చేస్తానన్నా దెన్ వాట్ టు గెట్, F ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. జస్ట్ ఆ టూ ఈక్వేషన్స్ని కంబైన్ చేస్తున్నాను నాన్న. సో అప్పుడు F ప్రపోర్షనల్ టు m1 m2 బై r స్క్వేర్. రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్ నాన్న, యూ గెట్ వన్ కాన్స్టెంట్. సో F ఈజ్ ఈక్వల్స్ టు g ఇంటూ m1 m2 బై r square. So what is your gravitational force of attraction between two objects అంటే this is the formula nana. So ఎప్పుడైనా సరే two objects మధ్య attraction force ఎంత ఉంటుంది సార్ అంటే న్యూటన్ ఏం చెప్తాడు అంటే this is the attraction force between the two bodies of masses, that is F is equals to g into m1 m2 by r square. ఇందులో ఈ g ఏదైతే ఉందో నాన్న దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు నాన్న. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, క్యాపిటల్ G వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. బట్ మనం మోషన్ స్ట్రైట్ లో చెప్పింటాం స్మాల్ లెటర్ G, అది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ నాన్న, కన్ఫ్యూజ్ కావద్దు. క్యాపిటల్ G అంటే ఆల్ ఓవర్ ద యూనివర్స్ అట్రాక్షన్ ఫోర్స్ అని చెప్పేది నాన్న. అంటే ఆల్ ఓవర్ ద యూనివర్స్ క్యాపిటల్ G కాల్డ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. పేరులో చూడు యూనివర్సల్ అంటే త్రూ అవుట్ ద యూనివర్స్ క్యాపిటల్ G వాల్యూ కాన్స్టెంట్. బట్ స్మాల్ g వాల్యూ అలా కాదు నాన్న, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ప్లానెట్ టు ప్లానెట్ మారిపోతూ ఉంటుంది, కీప్ ఇన్ మైండ్. సరే ఈ క్యాపిటల్ G వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యూనివర్స్లో కాన్స్టెంట్గా ఉంటుంది. క్యాపిటల్ G వాల్యూ 6.6 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ అంటాం నాన్న. సో క్యాపిటల్ G వాల్యూ ఎంత సార్ అంటే 6.67 అంటారు కొంతమంది. సో 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ అంటాం. ఎట్లా చెప్తా ఉన్నాడు సార్, అది సింపుల్ నాన్న. ఫస్ట్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్లో నుండి G బై T తీమ్మా, సింపుల్. సో G బై T తీయాలి అంటే r స్క్వేర్ ఇప్పక పంపిరా. సో FR స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు G ఇంటూ m1 m2, కరెక్ట్ ఆర్ నాట్? Now capital G by D, అప్పుడు capital G is equals to what? FR square by m1 m2, సింపుల్ నాన్న. సో క్యాపిటల్ G వాల్యూ ఎంత సార్ అంటే FR స్క్వేర్ బై m1 m2. ఇప్పుడు దీనికి యూనిట్స్ రాయనా, ఫోర్స్ అంటే న్యూటన్, R అంటే డిస్టెన్స్ కాబట్టి మీటర్ స్క్వేర్ బై కేజీ ఇంటూ కేజీ స్క్వేర్. అందుకే క్యాపిటల్ G యూనిట్స్ ఏం రాస్తాం సార్ అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. బట్ త్రూ అవుట్ ద యూనిట్స్ క్యాపిటల్ G వాల్యూస్ కాన్స్టెంట్. ఆ క్యాపిటల్ G వాల్యూ 6.67 ఇంటూ 10⁻⁻11 అంటాం నాన్న. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్, రైట్? నెక్స్ట్ ఈ క్యాపిటల్ G వాల్యూ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోనన్న, క్యాపిటల్ G ఏదైతే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద యూనివర్స్ దిస్ వాల్యూ ఇస్ సేమ్ అని చెప్తున్నామో, ఈ క్యాపిటల్ G నాన్న డస్ నాట్ డిపెండ్ ఆన్ సైజ్ ఆఫ్ ద బాడీ అంటాం. సో దేని మీద డిపెండ్ కాదు సార్ అంటే డస్ నాట్ డిపెండ్ అంటే ఇండిపెండెంట్ అని అర్థం. సో క్యాపిటల్ G వాల్యూ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఓకే సైజ్ ఆఫ్ ద బాడీ అంటాం. సో నువ్వు ఏ సైజ్ అన్నా తీసుకో, మాస్ ఎంతైనా ఉన్ని, క్యాపిటల్ G వాల్యూ దాని మీద డిపెండ్ కాదు, కీప్ ఇన్ మైండ్. క్యాపిటల్ G వాల్యూ డస్ నాట్ డిపెండ్ ఆన్ సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద బాడీ అంటాం. సో ఈ బాడీ యొక్క షేప్ ఎంతైనా ఉన్ని, సైజ్ ఎంతైనా ఉన్ని, క్యాపిటల్ G వాల్యూ మారదు, గుర్తుపెట్టుకో. సో షేప్, సైజ్, రైట్, అండ్ ఆల్సో మీడియం. సో ఆ టూ బాడీస్ చుట్టూ ఉండే మీడియం మీద కూడా క్యాపిటల్ G వాల్యూ డిపెండ్ కాదు నాన్న, గుర్తుపెట్టుకోమ్మా. సో కాబట్టి ఎప్పుడైనా సరే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏం చెప్తాం? సో న్యూటన్ ప్రొవైడ్ చేసిండే న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్లో యూనివర్స్లో మీరు ఏ బాడీ తీసుకున్నా దాన్ని అట్రాక్ట్ చేయడానికి
వేరే బాడీ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది నాన్న. ఆ రెండిటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఎలా ఉంటుంది సార్ అంటే దట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో నువ్వు యూనివర్స్లో ఒక బాడీ తీసుకుంటే ఆ బాడీని అట్రాక్ట్ చేయడానికి కంపల్సరీగా ఇంకో బాడీ ఉంటుంది. ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఆర్ ఈ రెండింటి యొక్క మాసెస్ ప్రోడక్ట్ చేసే దాన్ని బట్టి వాల్యూని బట్టి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ చెప్పచ్చు. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎక్కువగా ఉందా, ఫోర్స్ లెస్. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ తక్కువగా ఉందా, ఫోర్స్ ఈజ్ మోర్. ఈ రెండు కంబైన్ చేయి, అప్పుడు ఎఫ్ ప్రపోర్షనల్ టు m1 m2 by r². రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్, యూ గెట్ వన్ కాన్స్టెంట్. దాన్ని యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అంటాం, వాల్యూ అంటాం. యూనిట్స్ డస్ నాట్ డిపెండ్ ఆన్ సైజు, షేపు, మీడియం అంటాం. సో ఇది న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్. ఎప్పుడైనా సరే టూ బాడీస్, టూ మాసెస్ ఉన్నప్పుడు ఆ రెండుటి మధ్య యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్, న్యూటన్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది సార్ అంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా. ఎఫ్ ఈజ్ జీ ఇంటూ m1 m2 by r². టూ మాసెస్, అది కూడా పాయింట్ మాసెస్. గుర్తుపెట్టుకోనన్నా. ఎక్స్టెండెడ్ బాడీస్కి ఫార్ములా అప్లై చేయకూడదు నాన్న. ఇది చాలా మటుకు ఆబ్జెక్టివ్లో గుర్తుపెట్టుకోవాలా, బట్ ఐపీఈకి ఇది గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. బట్ ఆబ్జెక్టివ్ నువ్వు ఐఐటి కానీ ఎంసెట్ కానీ అలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నప్పుడు ఈ ఫార్ములా ఎప్పుడంటే అప్పుడు వాడకూడదు నాన్న. ఆబ్జెక్టివ్ పాయింట్ ఫామ్లో కనపడాలి. అర్థమవుతుందా? అంటే నువ్వు దూరం నుండి చూసినప్పుడు అదొక పాయింట్ లాగా ఉందనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా అప్లై కావాలి. అర్థమవుతుందా? సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ వెరీ ఫార్ డిస్టెన్స్, అప్పుడు ఆ టూ ఆబ్జెక్ట్స్ ఒక పాయింట్ ఫామ్లో కనబడ్డాయి అనుకోండి. ఇప్పుడు మామూలుగా మనం ఇక్కడ ఉంటాం, స్టార్స్ మనకు ఎలా కనబడతాయి, ఒక పాయింట్ ఫామ్, రైట్? అలా దూరం నుండి చూసినప్పుడు ఏ బాడీ ఆఫ్ మాసెస్ అయితే పాయింట్ ఫామ్లో ఉంటాయో అప్పుడు ఈ ఫార్ములా ఎలిజిబుల్ టు అప్లై. ఎఫ్ ఈజ్ క్యాపిటల్ జీ ఇంటూ m1 m2 by r². గుర్తుపెట్టుకోనన్నా. క్యాపిటల్ జీ వాల్యూ డస్ నాట్ డిపెండ్ ఆన్ షేప్, సైజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమేజ్. ఎస్, మీడియం మీద కూడా డిపెండ్ కాదు, రైట్? రాసేమ్మా, టేక్ స్క్రీన్ షాట్. రైట్. ఇప్పుడు ఈ యూనివర్స్లో ఉండే ఈ టూ బాడీస్ మధ్య అట్రాక్షన్ ఫోర్స్ కనుక్కున్నాం. గ్రావిటేషనల్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యొక్క డీటెయిల్స్ అని చెప్పాం కదా. ఈ టూ బాడీస్ ఎప్పుడు కూడా యాక్షన్ రియాక్షన్ పేరుని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి నాన్న. అంటే సార్ యాక్షన్ రియాక్షన్ పేరు అంటే ఎప్పుడైనా సరే ఏ అనేది బి పైన ఒక ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు, బి అనేది ఏ పైన ఒక ఫోర్స్ యాక్ట్ చేయొచ్చు. అకార్డింగ్ టు న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ కదా. సో టూ బాడీస్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఏ అనేది బి పైన ఒక ఫోర్స్ అప్లై చేసి అట్రాక్ట్ చేయొచ్చు, బి అనేది ఏ పైన ఒక ఫోర్స్ అప్లై చేసి అట్రాక్ట్ చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, మాసెస్ మధ్య ఎప్పుడు కూడా అట్రాక్టివ్ నేచరే ఉంటుంది నాన్న. సో రెండు మాసులు తీసుకుంటే ఎప్పుడు కూడా రెండు మాసులు ఎలా ఉంటాయి, అట్రాక్షన్లో మాత్రమే ఉంటాయి నాన్న. సో ఇప్పుడు ఏ అనేది బిని అట్రాక్ట్ చేస్తుంది అనుకో నాన్న, అంటే ఏ అప్లైస్ ద ఫోర్స్ ఆన్ బి అండ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఏ నాన్న. దాన్నే సింపుల్గా ఎఫ్ఏబి అని చెప్తాం నాన్న. సో ఎఫ్ఏబి అనొచ్చు, లేదా దాన్నే సింపుల్గా ఎఫ్బిఏ యూ కెన్ రైట్ ఇట్. అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బి డ్యూ టు ఏ అని అర్థం. ఎఫ్బిఏ అంటే ఫోర్స్ ఏ అనేది బి పైన యాక్ట్ చేసి అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఫర్ ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏ అనేది బి పైన ఫోర్స్ అప్లై చేసి అట్రాక్ట్ చేస్తే బి అనేది కూడా ఏ పైన ఒక ఫోర్స్ అప్లై చేసి అది అట్రాక్ట్ చేసుకుంటుందన్న. కాబట్టి ఎఫ్ఏబి ఎఫ్బిఏ అంటాం. జాగ్రత్తగా చూడన్న, ఏ అనేది బి పైన ఫోర్స్ అప్లై చేస్తాను, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బి, ఎవరు, డ్యూ టు ఏ. ఫస్ట్ సఫిక్స్ ఎవరిపైన ఫోర్స్ అప్లై చేస్తున్నారో రాస్తున్నాం, సెకండ్ ఎవరు అప్లై చేస్తున్నారు అనేది సెకండ్ సఫిక్స్. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బి డ్యూ టు ఏ అట్రాక్ట్. చూడు డైరెక్షన్ చూడు. నెక్స్ట్ బి అప్లైస్ ఏ ఫోర్స్ ఆన్ ఏ, రైట్? సో కాబట్టి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ డ్యూ టు బి అట్రాక్ట్. సో ఎప్పుడు కూడా రెండు మాసుల మధ్య ఏముంటుంది, అట్రాక్షన్. ఏమర్థమవుతుందా? ఏ అప్లైస్ ద ఫోర్స్ ఆన్ బి, అట్రాక్ట్. బి అప్లైస్ ద ఫోర్స్ ఆన్ ఏ, అట్రాక్ట్. సో ఆ రెండుటి మధ్య ఉండేది యాక్షన్ రియాక్షన్ పెయిర్, రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్, రైట్? సో కాబట్టి అది కూడా రాసుకోవచ్చు నాన్న. సో ఎఫ్ఏబి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్బిఏ. ఎఫ్ఏబి బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎఫ్బిఏ బార్, ఈక్వల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆపోజిట్. ఓకే, ఇది న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ అన్న. సో ఇటు రాసేసి, సో టేక్ స్క్రీన్ షాట్. రైట్, నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న,
నెక్స్ట్ కాన్సెప్ట్. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్, సో నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ అంటాం నాన్న. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ? స్మాల్ జీకి క్యాపిటల్ జీకి ఏమన్నా రిలేషన్ ఉందా సార్ అని అడుగుతున్నాను నాన్న ఇక్కడ. సో జాగ్రత్తగా చూడన్న, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ అంటున్నాడు నాన్న. ఇప్పుడే మనం చెప్పాం స్మాల్ జీ అంటే మోషన్ స్ట్రైట్లోనే మనం డీల్ చేస్తాం నాన్న. స్మాల్ లెటర్ జీ అంటే అర్థం ఏంటి అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని అర్థం నాన్న. అంటే ఇండివిజువల్ ప్లానెట్ అట్రాక్షన్ని మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీతో చెప్తాం. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఏంటి? మీరు తీసుకున్న ప్లానెట్లో ఏ బాడీ అయినా సరే నువ్వు ఫ్రీ ఫాల్ చేస్తే, వదిలేస్తే అది ఎంత యాక్సిలరేషన్తో వెళ్ళి ఆ ప్లానెట్కి అట్రాక్ట్ అవుతుంది. అలా ప్లానెట్ టు ప్లానెట్ యాక్సిలరేషన్ ఇన్సైడ్ ద ప్లానెట్ విల్ బి డిఫరెంట్ నాన్న. అంటే ఇప్పుడు నువ్వు అర్త్లో తీసుకుంటే ఏ బాడీనన్నా నువ్వు పైకి వేనన్నా, ఏ బాడీనైనా సరే నువ్వు ఫ్లో చేస్తే, రిలీజ్ చేస్తే ఆ బాడీ ఎంత యాక్సిలరేషన్తో వెళ్ళి అర్త్కి అట్రాక్ట్ అవుతుంది? 9.8. మూన్ దగ్గరికి తీసుకెళ్తే 3.54. సో అలా అక్కడ ప్లానెట్ యొక్క మాస్ని బట్టి, ప్లానెట్ యొక్క రేడియస్ని బట్టి ప్లానెట్లో ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేసుకునే యాక్సిలరేషన్ డిఫరెంట్గా ఉంటుంది నాన్న. అంటే ఒక్కొక్క ప్లానెట్ ఆబ్జెక్ట్స్ని, తనలో ఉండే ఆబ్జెక్ట్స్ని, తన చుట్టూ ఉండే ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకునే యాక్సిలరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిఫరెంట్ ఫార్ డిఫరెంట్ ప్లానెట్స్. గుర్తుపెట్టుకోనన్నా. సో స్మాల్ జీ వాల్యూ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, డిఫరెంట్ ఫార్ డిఫరెంట్ ప్లానెట్స్. ఒక్కొక్క ప్లానెట్లో ఉండే ఆబ్జెక్ట్ యొక్క యాక్సిలరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఈజ్ డిఫరెంట్ ఫార్ డిఫరెంట్ ప్లానెట్స్. ఒక్కొక్క ప్లానెట్ తనలో ఉండే బాడీస్ని అట్రాక్ట్ చేసుకునే యాక్సిలరేషన్ డిఫరెంట్. ఎందుకంటే అట్రాక్షన్ అంటే ఫోర్సేగా. అక్కడ న్యూటన్ సెకండ్ లా ఫిజిక్స్ టు ఎంఏ ఫోర్స్తో అట్రాక్ట్ అవుతుంది అంటే ఆ బాడీని యాక్సిలరేట్ చేస్తున్నట్లే కదా నాన్న. నువ్వు జంప్ చేయి, మళ్ళీ కిందికే పడతావుగా. ఎంత యాక్సిలరేషన్తో కిందికి అట్రాక్ట్ అవుతున్నావు? 9.8. ఇది మూన్లో. అదే నువ్వు ప్లానెట్లో, వేరే ప్లానెట్ మూన్లోకి వెళ్ళి నువ్వు జంప్ చేయి, అప్పుడు 3.54 యాక్సిలరేషన్తో కింద పడతావు. అదే నువ్వు జూపిటర్కి పో 7 మీటర్ పర్ సెకండ్. అలా ఒక్కొక్క ప్లానెట్కి ఒక్కొక్క యాక్సిలరేషన్తో అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది నాన్న. అలా ప్లానెట్ టు ప్లానెట్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డిఫరెంట్. బట్ అదే క్యాపిటల్ జీ తీసుకున్నారనుకోండి, ఇది యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. కాబట్టి త్రూ అవుట్ ద యూనివర్స్ దిస్ క్యాపిటల్ జీ వాల్యూ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. So planet to planet small g value varies, but capital G value throughout the universe constant. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంటి సార్? నీకు ఫస్ట్ డిఫరెన్స్ చెప్తున్నాను. స్మాల్ జీ ఏంటి సార్? సో ప్లానెట్ టు ప్లానెట్ అట్రాక్షన్, యాక్సిలరేషన్ డిఫరెంట్. క్యాపిటల్ జీ త్రూఅవుట్ ద యూనివర్స్, సో ఫోర్స్ ఈస్ కాన్స్టెంట్, క్యాపిటల్ జీ ఈస్ కాన్స్టెంట్, వాల్యూ ఈస్ సేమ్. సరే సార్, ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఎలా చెప్తాం సార్ అంటే, సో జాగ్రత్తగా చూడన్న. లెట్ us కన్సిడర్ ఏ ప్లానెట్ నాన్న. సో ఇప్పుడు ఒక ప్లానెట్ తీసుకుందామా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. ఓకే, సో ఈ ప్లానెట్ యొక్క మాస్ క్యాపిటల్ M అనుకుందాం. సో నెక్స్ట్ ఒక ఆర్బిటరీ ప్లానెట్ తీసుకున్నానన్న. సో లెట్ us కన్సిడర్ ఏ ప్లానెట్, రైట్, హ్యావింగ్ మాస్ క్యాపిటల్ M నాన్న. ఎస్ఆర్ అండ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. సో ఈ ప్లానెట్ యొక్క రేడియస్ ఎంత ఉంది అంటే క్యాపిటల్ ఆర్ ఉంది, మాస్ ఎంత ఉంది అంటే క్యాపిటల్ M ఉందమ్మా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, లెట్ us కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ హియర్. సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటానన్నా. ఆ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేస్తున్నాను సార్ అంటే ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడన్నా. సో లెట్ us కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ హియర్ హ్యావింగ్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నానన్నా, ప్లేస్డ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ హ్యావింగ్ మాస్ స్మాల్ లెటర్ m, రైట్. ఇప్పుడు ఆలోచన చేయనా. సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్? సో ఇప్పుడు చూడన్నా, ప్లానెట్ అనేది తీసుకున్నాం. ఆ ప్లానెట్కి మాస్ ఎంత? క్యాపిటల్ M, రేడియస్ ఎంత? క్యాపిటల్ R. ఈ ప్లానెట్ యొక్క సర్ఫేస్ పైన నేను ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తున్నాను. ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత? స్మాల్ లెటర్ M. ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏ ఏ ఫోర్సులు ఉంటాయి సార్ అని అడిగాను అనుకో. ఫస్ట్ రన్న న్యూటన్ ప్రకారం ఏం చెప్పచ్చు, యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా వేరే ఆబ్జెక్ట్తో అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి యూనివర్స్ వైజ్ మీరు ఆలోచన చేస్తే, యూనివర్స్ నుండి చూస్తే ఈ రెండు పాయింట్ ఆబ్జెక్ట్స్ లా కనపడతాయి. యూనివర్స్ నుండి చూస్తేనన్నా, అంటే యూనివర్స్ నుండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా యూనివర్స్లో వన్ ఆఫ్ ద పార్టే కదా. సో మీరు యూనివర్స్ నుండి అబ్జర్వ్ చేస్తే ఈ రెండు పాయింట్ మాసెస్.
సో కాబట్టి ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 r². ఇక్కడ రెండు మాస్లు ఉన్నాయన్న, ఒకటి క్యాపిటల్ M, ఇంకొకటి స్మాల్ m బై r². సో జస్ట్ న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్ని అప్లై చేస్తాను. సో ఇక్కడ ఒక ప్లానెట్ సర్ఫేస్ పైన ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై చేస్తాను. సో యూనివర్సల్ లా అప్లై చేస్తున్నాను. సో gm1 m2 r², క్యాపిటల్ G ఇంటూ క్యాపిటల్ M స్మాల్ m బై రెండు మధ్య డిస్టెన్స్ క్యాపిటల్ R, సో r². నౌ ఇప్పుడు ప్లానెట్ సర్ఫేస్ పైన ఆబ్జెక్ట్ ఉంది కదా, ఆ ప్లానెట్ ఊరికే ఉంటుందా, ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేస్తుంటుంది కదా నాన్న, విత్ ఎ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ నాన్న. సో ఇక్కడ ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ మెయింటైన్ అవుతూ ఉంటుందో, ఈ ఆబ్జెక్ట్ని తన సర్ఫేస్ పైన ఉంది కాబట్టి ఈ ఆబ్జెక్ట్ని ఈ ప్లానెట్ తన వైపుకి అట్రాక్ట్ చేసుకుంటుంది విత్ ఏ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. ఆ వెయిట్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. సో నువ్వు యూనివర్స్ నుండి చూసినప్పుడు ఈ రెండు పాయింట్ ఆబ్జెక్ట్స్ రెండు మధ్య డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్ ఫార్ములా అప్లై చేస్తాం. బట్ ఈ ప్లానెట్ యొక్క సర్ఫేస్ పైన ఆబ్జెక్ట్ ఉంది కదా నాన్న, ఈ ఆబ్జెక్ట్ని కూడా ఈ ప్లానెట్ అట్రాక్ట్ చేసుకుంటుంది, ఎందుకంటే తన సర్ఫేస్ పైన ఉంది కాబట్టి ఇట్ అట్రాక్ట్ ద బాడీ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, towards the center with a force which is equals to weight of the body. సో నువ్వు ఒక ప్లానెట్కి అట్రాక్ట్ అవుతున్నావు అంటే నీ వెయిట్ ఎంతైతే ఉంటుందో అంత ఫోర్స్ ఆ అర్త్ నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఎంతైతే ఉందో ఈ ప్లానెట్ అంత ఫోర్స్ అప్లై చేసి తాను అట్రాక్ట్ చేసుకుంటుంది. అందుకే ఇది హ్యాపీగా సర్ఫేస్ పైన ప్లేస్ చేయగలిగాం నాన్న, రైట్. సో కాబట్టి ఈ ప్లానెట్ అట్రాక్ట్స్ ద బాడీ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ విత్ ఏ ఫోర్స్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వెయిట్ ఆఫ్ ద బాడీ. సో కాబట్టి ఇక్కడ వెయిట్ ఆఫ్ ద బాడీతో ఈక్వలెంట్గా ఆ బాడీ యొక్క వెయిట్ ఎంతైతే ఉందో అంత ఫోర్స్ ఈ ప్లానెట్ ఆబ్జెక్ట్ మీద అప్లై చేసి పుల్ చేసుకుంటుంది నాన్న. దాన్ని గ్రావిటేషనల్ పుల్ అంటాం, దాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ప్లానెట్ అంటాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు mg. ఓకే, క్లియర్. సో యూనివర్స్ వైజ్ మాట్లాడినప్పుడు న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్, ప్లానెట్ వైజ్ మాట్లాడినప్పుడు దిస్ ప్లానెట్ గురించే మాట్లాడతాను. అట్రాక్ట్ ద ఆబ్జెక్ట్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ which is equals to weight of the body, దాన్ని గ్రావిటేషనల్ పుల్ అంటాం. F is equals to mg. LHS ఈక్వల్ RHS ఆల్సో ఈక్వల్. అప్పుడు ఏమవుతుందన్న, సో G క్యాపిటల్ M స్మాల్ m బై r² is equals to mg. క్లియర్? yes sir. now m get cancelled out. అప్పుడు what is the relation between small g and capital G అంటే small g is equals to capital G capital M by r² అంటాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ అంటే స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ M బై r² అంటాం నాన్న. సో ఎప్పుడైనా సరే యూనివర్స్లో ఉండే కాన్స్టెంట్కి ఇండివిజువల్ ప్లానెట్ అట్రాక్షన్తో ఉండే యాక్సిలరేషన్కి మధ్య డిఫరెన్స్ స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ ఏంటి, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ M బై క్యాపిటల్ r². అంటే ఈ స్మాల్ జీ అనేది ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది, మాస్ ఆఫ్ ద ప్లానెట్, రేడియస్ ఆఫ్ ద ప్లానెట్. ఏమందరికి అర్థమవుతుందా? సో స్మాల్ జీ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద ప్లానెట్, రేడియస్ ఆఫ్ ద ప్లానెట్. క్లియర్ అప్ టు హియర్, రైట్. ఇది రాస్తే 4 మార్క్స్ నాన్న. టేక్ స్క్రీన్ షాట్. దీని ఆన్సర్ నెక్స్ట్ ఎలా ఉంటుందో నేను చెప్తానమ్మా. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ అన్న ఆన్సర్లో ఎలా రాయాలి చూడమ్మా. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏదైతే స్మాల్ జీ అండ్ క్యాపిటల్ లెటర్ జీ రిలేషన్ చెప్పానో అదే ఇక్కడ ఆన్సర్లో ఉంటుంది చూడన్నా. సో డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ సర్ఫేస్ ఆఫ్ ప్లానెట్ అండ్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ జీ, స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ నాన్న. డయాగ్రామ్ చూడన్నా, ప్లానెట్ క్యాపిటల్ M క్యాపిటల్ R, దానిపైన ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ చేశాడు స్మాల్ m. చూసుకో. నౌ కన్సిడర్ బాడీ ఆఫ్ మాస్ m ప్లేస్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M అండ్ రేడియస్ R. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈస్ క్యాపిటల్ R. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ G క్యాపిటల్ M స్మాల్ m బై r². గ్రావిటేషనల్ పుల్ Fg, F is equals to mg. LHS ఈక్వల్ RHS ఆల్సో ఈక్వల్. స్మాల్ g is equals to క్యాపిటల్ G క్యాపిటల్ M బై r². సింపుల్. టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలమ్మా. రైట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను గ్రావిటేషన్ 4 మార్క్స్లో 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలని. అందులో క్వశ్చన్ అయిపోయిందమ్మా. నెక్స్ట్ వేరియేషన్ ఆఫ్ జీ నాన్న. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమి అంటే వేరియేషన్ ఆఫ్ జీ.
వేరియేషన్ ఆఫ్ జీ నాన్న. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా వేరీ అవుతుందో చెప్పడం నాన్న. అంటే సార్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ద ప్లానెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని అర్థం. అంటే ఏం బిహేవియర్ సార్, నాకు అర్థం కాలేదు. మామూలుగా మీరు ఒక ప్లానెట్లో ఆబ్జెక్ట్స్ని ఆ ప్లానెట్ ఏం చేస్తుంది, తన వైపుకి పుల్ చేసుకుంటుంది కదా. అంటే ప్లానెట్లో మనమంతా ఉన్నాము అంటే మనల్ని అందరినీ అట్రాక్ట్ చేసేది అర్థే కదా. అలాగని ఒక ప్లానెట్ తీసుకుంటే ఆ ప్లానెట్లో ఉండే ప్రతి ఒక్క బాడీని సర్టైన్ ఫోర్స్తో సర్టైన్ యాక్సిలరేషన్తో తన వైపుకి పుల్ చేసుకుంటుంది. దాన్ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటానా. ఆ యాక్సిలరేషన్తో వెళ్ళి అట్రాక్ట్ అయితే ఆ ప్లానెట్కి దాన్నే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటానా. కరెక్టే సార్. ఆ గ్రావిటీ వాల్యూ చేంజ్ అవుతుంది అంటానా. అంటే సార్ ఎట్లా సార్ చూడన్నా. సో దీనిలో ఫస్ట్ కేసే ఆల్టిట్యూడ్స్ అంటాం. సో ఆల్టిట్యూడ్స్ అంటే హైట్ తీసుకెళ్ళినప్పుడు అని అర్థం నాన్న. అంటే సార్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్లానెట్ ఉందిరా, రైట్. ఈ ప్లానెట్లో ఉండే ఆబ్జెక్ట్స్ అన్నిటినీ సర్టెన్ యాక్సిలరేషన్తో సర్టెన్ ఫోర్స్తో గ్రావిటేషనల్ పుల్ అంటే సర్టెన్ గ్రావిటేషనల్ ఫోర్స్ అప్లై చేసి అట్రాక్షన్ ఫోర్స్ అప్లై చేసి తన వైపుకి పుల్ చేసుకుంటుంది. సపోజ్ ఆ ఆబ్జెక్ట్ నేను సర్టెన్ హైట్ పెంచుకుంటూ వెళ్ళాను అనుకో, ప్లానెట్ నుండి ఒక ఆబ్జెక్ట్ని హైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాను అనుకో, అప్పుడు ఈ ప్లానెట్ అట్రాక్షన్ చేసే యాక్సిలరేషన్, ఫోర్స్ అంటే యాక్సిలరేషన్ ఉన్నట్లేగా. ఇప్పుడు ఈ ప్లానెట్ ఆ బాడీ హైట్ పెంచుకుంటూ వెళ్తే, ఇప్పుడు సపోజ్ ఇది ప్లానెట్ రా, ఈ రైట్ హ్యాండ్ ప్లానెట్ అనుకో, ఈ ఆబ్జెక్ట్ ఇలా దూరంగా హైట్ పెంచుకుంటూ వెళ్తా ఉన్నా, అప్పుడు ఈ ప్లానెట్ అట్రాక్ట్ చేసే ఫోర్స్ పెరుగుతుందా తగ్గుతుందా? అర్థమవుతా నేను చెప్పేది. సో ప్లానెట్ ఇదిరా, ఆబ్జెక్ట్ ఇక్కడ సర్టెన్ హైట్లో పెట్టినా, ఇప్పుడు ఈ హైట్ని పెంచుకుంటూ వెళ్తా ఉంటా, అవే ఫ్రమ్ ద ప్లానెట్ ఐఎమ్ గోయింగ్. ఇప్పుడు ఈ ప్లానెట్ అట్రాక్ట్ చేసుకుంటుంది బాడీని, బట్ ఆ జీ వాల్యూ, యాక్సిలరేషన్ ఫోర్స్ వాల్యూ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. దట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. దీనికి మామూలుగా డెరివేషన్ చెప్పరు నాన్న, డైరెక్ట్గా ఓన్లీ ఒక ఈక్వేషన్ పారేసి చేసుకోండి అంటారు. బట్ ఐఎమ్ గివింగ్ కంప్లీట్ డెరివేషన్ నాన్న. నీకు ఆ ఈక్వేషన్ ఎలా వస్తుందో చెప్తే తప్ప నీకు ఆ కాన్సెప్ట్ అర్థం కాదమ్మా, ఆ క్వశ్చన్ ఆన్సర్ అర్థం కాదమ్మా. సో అంటే కాన్సెప్ట్ బిహైండ్ ఎవ్రీ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్, అప్పుడే నీకు బ్రెయిన్లో గుర్తుంటుంది. సరే చూడమ్మా ఏం చేస్తున్నాం. సపోజ్ లెట్ us కన్సిడర్ ఎ ప్లానెట్. సో ఇక్కడ ఫస్ట్ ఒక ప్లానెట్ తీసుకున్నాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. ఓకే, సో ఇక్కడ ఒక ప్లానెట్ తీసుకుందాం నాన్న. సపోజ్ ఇక్కడ పెడదాం. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎం నాన్న. ఓకే, సో ఇక్కడ ఒక ప్లానెట్ తీసుకున్నాం నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్ ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎం అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ రేడియస్ క్యాపిటల్ ఆర్. ఓకే నాన్న. సో దిస్ ఈజ్ ద సెంటర్ ఓ. ఏమందరికి అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను సార్ అంటే ఫస్ట్ ఒక ప్లానెట్ తీసుకుంటాను. ఈ ప్లానెట్ యొక్క మాస్ ఎంత, క్యాపిటల్ ఎం, రేడియస్ ఎంత, క్యాపిటల్ ఆర్. ఇప్పుడు ఈ ప్లానెట్ నుండి ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను అన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత సార్ అంటే స్మాల్ ఎం. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ ప్లానెట్ ఈ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది, కరెక్ట్ ఆర్ నాట్? సో సర్టెన్ ఫోర్స్తో సర్టెన్ యాక్సిలరేషన్తో తన వైపుకి పుల్ చేసుకుంటుంది. అప్పుడు స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ మనకు తెలుసు. ఏది సర్ఫేస్ పైన ఉన్నప్పుడు నాన్న, ఆన్ సర్ఫేస్, సర్ఫేస్ పైన బాడీ ఉన్నప్పుడు, సర్ఫేస్ పైన స్మాల్ ఎం మాస్ ఉన్నప్పుడు స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో లెఫ్ట్ సైడ్ ఉండేదేనా, ఇదే థియరీ ఇక్కడ అప్లై అయిపోతుందిరా. సో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్ రాస్తాం. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటి, హైట్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ బాడీని సర్టెన్ హైట్లో తీసుకెళ్ళినానా, రైట్. సో ఇప్పుడు ఈ బాడీని సర్టెన్ హైట్లో ప్లేస్ చేస్తున్నా. ఐఎమ్ టేకింగ్ సర్టెన్ హైట్. ఓకే, సో ఇప్పుడు ఈ బాడీని సర్టెన్ హైట్లో ప్లేస్ చేస్తున్నాం నాన్న, సింపుల్. సో ద ఆబ్జెక్ట్ విచ్ ఈస్ ప్లేస్డ్ సర్టెన్ హైట్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో సర్ఫేస్ నుండి సర్టెన్ హైట్లో ప్లేస్ చేస్తాను. అప్పుడు ఈ ప్లానెట్ యొక్క అట్రాక్షన్ ఏమవుతుంది సార్, ఇక్కడ ఉన్నప్పుడు స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్. నౌ ఈ ప్లానెట్ నుండి దూరంగా ఆబ్జెక్ట్ని సర్టెన్ హైట్, ఆల్టిట్యూడ్ అంటే హైట్ అని అర్థం, సర్టెన్ హైట్ పెంచుకుంటూ వెళ్ళాను అనుకోండి, అప్పుడు ఇక్కడ గ్రావిటీ ఏమవుతుంది, స్మాల్ జీ వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, లేకపోతే కాన్స్టెంట్గా ఉంటుందా, లేకపోతే జీరో ఉంటుందా? అదే నువ్వు ప్రూవ్ చేయాలా, ఎలా, మ్యాథమెటికల్గా, రైట్. సో అది ఇక్కడ చేద్దాం నాన్న. ఎలా సాల్వ్ చేద్దాం సార్? సో ఫస్ట్ ఇక్కడ సర్టెన్ హైట్ తీసుకెళ్ళాం, అప్పుడు ఫ్రమ్ సెంటర్, సో ఏమవుతుంది సార్, అట్ హైట్. సో హైట్ హెచ్ తీసుకెళ్ళినప్పుడు నాన్న, అట్ హైట్ హెచ్,
ఓకే, జీ వాల్యూ ఏమవుతుంది సార్? ప్లానెట్ ఈ బాడీని ఎలా అట్రాక్ట్ చేసుకుంటుంది సార్ సర్టెన్ హైట్లో ప్లేస్ చేసినప్పుడు? సో జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే నాన్న, సో జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో గ్రావిటీ అప్పుడు ఏం చేస్తుంది సార్ ఈ హైట్లో ప్లేస్ చేసినప్పుడు అంటే ఈ బాడీకి ఈ ప్లానెట్కి మధ్య టోటల్ డిస్టెన్స్ నాన్న హెచ్ఆర్. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే హెచ్ ప్లస్ ఆర్. ఏమందరికి అర్థమవుతుందా? సో జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు అంటే హెచ్ ప్లస్ ఆర్ లేదా ఆర్ ప్లస్ హెచ్, ఎలా రాసినా ఏం తప్పులేదు నాన్న. సో ఇక్కడ హైట్ తీసుకుంటాను కరెక్టే, ఎంత డిస్టెన్స్లో ఉంది సార్ ఆ బాడీ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద ప్లానెట్ అంటే ఆర్ ప్లస్ హెచ్, రైట్. అప్పుడు జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు సార్ అంటే క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ బదులు నాన్న ఇక్కడ ఉంటే ఆర్. ఇప్పుడు సర్టెన్ ఆల్టిట్యూడ్ అప్పుడు రేడియస్ ఎంత వస్తుంది? ఆర్ ప్లస్ హెచ్. సో కాబట్టి ఇక్కడ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. జస్ట్ ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నాం నాన్న, అంతే, ఇంకేం లేదురా, కొత్తగా నేనేం క్రియేట్ చేయలేదు బాబు, రైట్. అందరికి అర్థమవుతుంది ఎలా సాల్వ్ చేస్తున్నామో? సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ అంటే ప్లానెట్ యొక్క సర్ఫేస్ పైన ఉన్నప్పుడు స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై డిస్టెన్స్ రా, క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు సర్టెన్ ఆల్టిట్యూడ్ తీసుకెళ్ళినా అప్పుడు ఈ ప్లానెట్ యొక్క యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమవుతుంది? అట్రాక్షన్ ఏమవుతుంది? పెరుగుతుందా తగ్గుతుందా కాన్స్టెంట్గా ఉందా జీరో ఉందా మ్యాథమెటికల్గా చెప్పాలి. దానికోసం ఏం చేస్తానా క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై సర్టెన్ హైట్ కదా టోటల్ డిస్టెన్స్ ఇక్కడి నుండి ఇక్కడికి హెచ్ఆర్ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు జీ వేరియేషన్ కావాలి కాబట్టి ఈ రెండింటిని డివైడ్ చేయనా, ఓకే, ఈ రెండింటిని డివైడ్ చేయి. దెన్ వాట్ టు గెట్, ఈ రెండు డివైడ్ చేస్తేనన్నా అప్పుడు జీహెచ్ బై జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు డివైడ్ చేయమ్మా, ఈ రెండు డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందమ్మా? సో జీహెచ్ బై జీ ఈజ్ ఈక్వల్స్, ఈ రెండు డివైడ్ చేయి అంటున్నా అంటే అప్పుడు ఏమవుతుంది? సో జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, ఓకే, హోల్ డివైడెడ్ బై జిఎం బై ఆర్ స్క్వేర్, రైట్. అప్పుడు సో ఇక్కడ ఇది పైకి పంపిస్తే రెసిప్రోకల్ అవుతుంది, జిఎం క్యాన్సిల్ అవుతుందన్న, అంతేనా? అప్పుడు జీహెచ్ బై జీ ఏమవుతుందో రాయ్. సో టేక్ స్క్రీన్ షాట్ అప్ టు హియర్. నెక్స్ట్ స్టెప్ నేను చేద్దాం. సో బట్ టేక్ స్క్రీన్ షాట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకో లేదా పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ద ఈక్వేషన్స్, నో ప్రాబ్లం, రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది చూడండి, ఈ రెండు డివైడ్ చేస్తే అప్పుడు జీహెచ్ బై జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఏమందరికి అర్థమవుతుందా ఏం చేస్తున్నాను? సో జస్ట్ ఈ రెండు డివైడ్ చేస్తున్నా, ఈ రెండింటిని డివైడ్ చేస్తున్నా. సో డివైడ్ చేసినప్పుడు జిఎం ఎలిమినేట్ అవుతుంది, ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అవుతుంది. నౌ జీ ఆపకు పంపించేసారా, అప్పుడు జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడనా, రైట్. సో జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఆపకు పంపిస్తే అప్పుడు ఏమవుతుందన్న? సో జీ ఇంటూ నాన్న హోల్ స్క్వేర్ రాసేసారా, ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ నాన్న హోల్ స్క్వేర్. సింపుల్, జస్ట్ ఇక్కడ ఉండే స్క్వేర్ ఇక్కడ ఉండే స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తానా, జీ ఆపకు పంపిస్తాను. నౌ ఇక్కడ లోపల ఆర్ని కామన్ తినానా, అప్పుడు ఏమవుతుంది చూడనా, సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ, ఓకే బాబు ఈ ఈక్వేషన్ ఎక్కడ వస్తుంది సార్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనా, ఈ ఈక్వేషన్ ఎక్కడ రాస్తారు సార్ అంటే హయ్యర్ ఆల్టిట్యూడ్స్ దగ్గర రాస్తారు నాన్న. ఈ ఈక్వేషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి సార్ అంటే లార్జర్ హైట్స్ దగ్గర వాడాలి, గుర్తుపెట్టుకో. అంటే ప్లానెట్ యొక్క సర్ఫేస్ నుండి వెరీ లార్జ్ హైట్లో ఉందనుకో అప్పుడు ఈ ఫార్ములా వాడాలి. రిమెంబర్ కేర్ఫుల్లీ, పుట్ ఏ బాక్స్ ఫర్ దట్. సరే, ఇప్పుడు వెరీ స్మాల్ హైట్ అనుకో అప్పుడు నేను నెక్స్ట్ చెప్పే డెరివేషన్ స్టార్ట్ చేయాలి, అర్థమవుతుందా? సో సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ నుండి వెరీ లార్జ్ హైట్ అంటే ఇక్కడ వరకు రాస్తే చాలు, ఈ ఫార్ములా అప్లై చేస్తే చాలు. సర్ఫేస్ ఆఫ్ ప్లానెట్ నుండి స్మాల్ హైట్ అన్నారనుకోండి అప్పుడు నెక్స్ట్ చెప్పేది రాయాలి. ఆర్ కామన్ తీసి సాల్వ్ చేయి. సో ఆర్ కామన్ తీసి సాల్వ్ చేస్తే ఏమవుతుంది చూడన్న, జీ ఇంటూ ఆర్ బై నాన్న ఆర్ కామన్ తీస్తాను రా. సో ఆర్ కామన్ తీస్తే ఆర్ ఇంటూ 1 ప్లస్ హెచ్ బై ఆర్, రైట్, హోల్ స్క్వేర్. సింపుల్ నాన్న, క్లియర్. కాల్చిన చూసుకో, ఆర్ ఇంటూ 1 ఆర్ ప్లస్ ఆర్ లోపల పంపిస్తే హెచ్ బై ఆర్, ఆర్ఆర్ క్యాన్సిల్, ఆర్ ప్లస్ హెచ్ వస్తుంది, హోల్ స్క్వేర్ అలాగే రాస్తాను. నౌ ఆర్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, అప్పుడు ఏమవుతుంది? సో జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ, రైట్, నేను ఇక్కడ 1 బై ఉన్నట్లే కదా,
హోల్ స్క్వేర్ కదమ్మా, సో అది పైకి పంపిస్తే లేదా కంప్లీట్ రైట్ 1/1 ప్లస్ h/r హోల్ స్క్వేర్. క్లియర్? స్క్వేర్ ఇచ్చేస్తాను అంతే. నౌ ఈ హోల్ స్క్వేర్ పైకి వెళ్తే హోల్ పవర్ -2. సో అప్పుడు GH ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ రైట్ 1 ప్లస్ h/r హోల్ పవర్ -2. క్లియర్ నాన్న? +2 పైకి పంపిస్తాను న్యూమరేటర్కి -2. నౌ ఇక్కడ స్మాల్ హైట్స్ దగ్గరే వాడమని చెప్పాను కదా. స్మాల్ హైట్స్ అంటే h/r వాల్యూ చాలా చాలా తక్కువగా ఉందనుకోండి, యూజ్ బైనామియల్ ఎక్స్పాన్షన్ 1 + x హోల్ పవర్ -n ఇఫ్ x ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ n. సార్ ఇక్కడ మీరు ఒక ఈక్వేషన్ రాస్తారు, మీకు గుర్తుందో లేదో మ్యాథ్స్లో నాన్న, 1 + x హోల్ పవర్ -n ఉందనుకోండి, ఇఫ్ x ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ 1 అవుతే అప్పుడు పవర్ గెట్ మల్టిప్లైడ్ నాన్న 1 - nx. దీనే బైనామియల్ ఎక్స్పాన్షన్ అంటారు, మీ మ్యాథ్స్లో వస్తుంది నాన్న. సో ఇక్కడ 1 + x హైట్ స్మాల్ హైట్ అన్నాను, ప్లానెట్ నుండి లార్జ్ హైట్స్ అన్నప్పుడు ఇది రాయాలా, బట్ ప్లానెట్ సర్ఫేస్ నుండి స్మాల్ హైట్ అన్నప్పుడు h/r వాల్యూ ఇస్ వెరీ స్మాల్. సో కాబట్టి అక్కడ బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేస్తాం. సో బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేసి రాస్తే పవర్ గెట్ మల్టిప్లైడ్, అప్పుడు GH ఈజ్ ఈక్వల్స్ టు G ఇంటూ 1 - 2h/r. ఓకే, సో ఇది స్మాలర్ హైట్స్ ఉన్నప్పుడు వాడాల్సిందే ఫార్ములా నాన్న, గుర్తుపెట్టుకో. సో లార్జర్ హైట్కి ఉన్నప్పుడు ఈ ఫార్ములా, స్మాలర్ హైట్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలరా. ఏమందరికి అర్థమవుతుందో వాట్ ఐఎమ్ సేయింగ్? బాబు ఇది లార్జర్ ఆల్టిట్యూడ్, ఇది స్మాలర్ ఆల్టిట్యూడ్. సరే సార్, ఈ ఈక్వేషన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు సార్ అంటే, జాగ్రత్తగా చూడు, G మైనస్ ఇండికేట్ అవుతుంది కదా ఇక్కడ, G వాల్యూ చూడు, జీలో ఏముంది ఇక్కడ సైన్ మైనస్. మైనస్ అంటే నథింగ్ బట్, సో ఆల్టిట్యూడ్ దగ్గర G వాల్యూ డిక్రీజెస్. సో నువ్వు ఎప్పుడైతే హయ్యర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్తావో, లార్జర్ హైట్స్ దగ్గరికి వెళ్తావో, G వాల్యూ ఎప్పుడు కూడా ఏమవుతుందన్న డిక్రీజ్ అవుతుంది. సో యాజ్ హైట్ ఇంక్రీజెస్ G వాల్యూ డిక్రీజెస్. డిక్రీజ్ అని ఎలా చెప్తారు సార్? ఈక్వేషన్లో నెగిటివ్ సైన్ డెవలప్ అవుతుంది, G మైనస్, సో 2GH/r. సో కాబట్టి G ఆ ఈక్వేషన్లో మైనస్ ఇన్వాల్వ్ అవుతుంది, అంటే గ్రావిటీ డిక్రీజెస్. అంటే ఒక ప్లానెట్ సర్ఫేస్ నుండి నువ్వు హైట్ తీసుకెళ్లే కొద్దీ గ్రావిటేషనల్ ఫోర్స్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ దట్ ప్లానెట్ డిక్రీజెస్ అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది ఆల్టిట్యూడ్ అని, ఇవన్నీ చెప్పకపోతే నీకు రిజల్ట్ గుర్తు రాకపోతే కష్టం. సో హయ్యర్ ఆల్టిట్యూడ్స్ దగ్గర ఇది కావాల్సిన రాసుకో, హయ్యర్ ఆల్టిట్యూడ్. స్మాలర్ ఆల్టిట్యూడ్ దగ్గర ఇది గుర్తుపెట్టుకో, higher altitude, smaller altitude. So take screenshot. సో కావాల్సిన ఇక్కడ రాసుకో, హయ్యర్ ఆల్టిట్యూడ్, స్మాలర్ ఆల్టిట్యూడ్. రైట్ మా? క్లియర్? సో ఇది డెరివేషన్ నాన్న. సో సర్ఫేస్ దగ్గర ఉన్నప్పుడు స్మాల్ g క్యాపిటల్ G రిలేషన్, సర్టన్ హైట్ ఉన్నప్పుడు r + h హోల్ స్క్వేర్, రెండు డివైడ్ చేస్తానా, రైట్? సో ఇక్కడ ఈ ఈక్వేషన్ హయ్యర్ ఆల్టిట్యూడ్, దీనిలో r కామన్ తీసేసి r ఎలిమినేట్ చేసి బైనామియల్ ఎక్స్పాన్షన్ అప్లై చేస్తానా, స్మాలర్ ఆల్టిట్యూడ్. బట్ ఈక్వేషన్లో మైనస్ ఇన్వాల్వ్. సో ఈక్వేషన్లో మైనస్ ఉంది కాబట్టి గ్రావిటీ డిక్రీజెస్ యాజ్ హైట్ ఇంక్రీజెస్. నెక్స్ట్ అమ్మ, ఇందులో బి ప్రాబ్లం పోదాం నాన్న. సో బి ప్రాబ్లం ఏంటి సార్ అంటే డెప్త్ నాన్న. అట్ డెప్త్ what is your G variation? సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డెప్త్లో ఏమవుతుంది సార్ అని అడుగుతాను నాన్న. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డెప్త్లో, డెప్త్ అంటే లోతు అని అర్థం. అంటే ఒక ప్లానెట్ని నువ్వు సర్ఫేస్ని డిగ్ చేసి, డిగ్ అంటే తవ్వడం, ఇప్పుడు ప్లానెట్ సర్ఫేస్ పైన ఒక బాడీ ఉందిరా, ఆ ప్లానెట్ యొక్క సర్ఫేస్ని మొత్తం అంతా తవ్వి, అంటే ఒక హోల్ డ్రిల్ చేసి ఒక టనల్ని క్రియేట్ చేసి ఆ బాడీని లోపలికి పెట్టావనుకో, అర్థమవుతుందా? ఆ బాడీని నువ్వు లోపలికి ప్లేస్ చేసావనుకో, అప్పుడు ఏమవుతుంది సార్? ఏమర్థమవుతుందా? అప్పుడు ఏమవుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. అప్పుడు G వాల్యూ ఏమవుతుంది నాన్న? ప్లానెట్ సర్ఫేస్ నుండి పైకి తీసుకెళ్తే G డిక్రీజెస్ అని చెప్పాం. ఎందుకు? ఈక్వేషన్లో మైనస్ ఇన్వాల్వ్ అవుతుంది. అలా కాదు సార్, ఇప్పుడు ప్లానెట్ని టనల్ చేసి ఆ ప్లానెట్ లోపల తీసుకెళ్తాను బాడీ, రైట్? మీరు చెప్పారు కదా సార్, ప్లానెట్ లోపల ఉండే ఆబ్జెక్ట్స్ని అట్రాక్ట్ చేసుకుంటుంది అని. ఇప్పుడు ప్లానెట్ లోపలికే సర్ఫేస్ నుండి ప్లానెట్కి టనల్ చేసి హోల్ పెట్టి ప్లానెట్ లోపలికి బాడీని పెడతానా, అప్పుడు గ్రావిటీ పెరుగుతుందా సార్, తగ్గుతుందా సార్, కాన్స్టెంట్గా ఉంటుందా సార్, జీరోగా ఉంటుంది? మ్యాథమెటికల్గా చెప్పాలా, రైట్? అది ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న. ఓకే, సరే చూడమ్మా. సో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాము? సో ఫస్ట్ లెట్ us కన్సిడర్ ఏ ప్లానెట్
హ్యావింగ్ మాస్ m నాన్న. సో ఇప్పుడు ఒక ప్లానెట్ తీసుకుందాం నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. ఓకే, సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. సో ఒక ఆర్బిటరీ ప్లానెట్ తీసుకున్నాం నాన్న, హ్యావింగ్ మాస్ క్యాపిటల్ M అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ O అండ్ రేడియస్ ఈజ్ క్యాపిటల్ R. ఓకే, సో రేడియస్ ఈజ్ క్యాపిటల్ R నాన్న. సో ఇది టోటల్గా ఫస్ట్ ప్లానెట్. ఏమందరికి అర్థమవుతుందా? ఎస్ సార్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్ హ్యావింగ్ మాస్ క్యాపిటల్ M, ఓకే, అండ్ రేడియస్ క్యాపిటల్ R. ఓకే, సో రేడియస్ క్యాపిటల్ R నాన్న. రైట్, సో ఇటువరకు అందరికి అర్థమైంది కదా. సో ఫస్ట్ ఇక్కడ ఒక ప్లానెట్ తీసుకున్న, మాస్ క్యాపిటల్ M, రేడియస్ క్యాపిటల్ R. ఇప్పుడు సర్ఫేస్ పైన ఒక బాడీ ఉంది. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, హ్యావింగ్ మాస్ స్మాల్ లెటర్ M. సో ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నానన్న, హ్యావింగ్ మాస్ స్మాల్ లెటర్ M. అప్పుడు ఇక్కడ సర్ఫేస్ పైన ఉంది కదా నాన్న, అప్పుడు ఈ ప్లానెట్ ఆ బాడీని అట్రాక్ట్ చేసుకుంటుంది విత్ ఏ ఫోర్స్. యూనివర్స్ నుండి చూసినప్పుడు రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్, అప్పుడు స్మాల్ జీ క్యాపిటల్ జీ రిలేషన్ రాయొచ్చునన్నా. ఈ కండిషన్లో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ M బై R స్క్వయర్. అందరికి అర్థమవుతుంది ఏం చేస్తున్నామో? ఎస్ సార్. నౌ సర్ఫేస్ పైన ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తానా, ఈ ప్లానెట్ని టనల్ చేస్తానా, ఈ ప్లానెట్కి హోల్ చేసి ఈ ప్లానెట్ లోపలికి ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాను. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ని లోపలికి తీసుకెళ్తానో, ఏమందరికి అర్థమవుతుంది వాట్ ఐఎమ్ సేయింగ్? సో జస్ట్ మేక్ ఎ టనల్ టు దిస్ ప్లానెట్ అండ్ ప్లేస్ ద ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ద ప్లానెట్. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ లోపల పంపిస్తామో అప్పుడు డెన్సిటీ ఆఫ్ ద ప్లానెట్ గెట్ వేరీస్. అప్పుడు ఏం వేరీ అవుతుందంటన్నా? డెన్సిటీ. ఎందుకంటే ఇది అంతా వాల్యూమ్ వీరా, సర్ఫేస్ పైన ఉంది కాబట్టి ఈ ఫార్ములా నీకు అప్లై అవుతాం. ఎప్పుడైతే బాడీని లోపల తీసుకెళ్తావో డెన్సిటీ వాల్యూమ్ గెట్ వేరీస్. కాబట్టి మాస్ చెప్పకూడదు, అక్కడ వాల్యూమ్ ఫార్మాట్లోకి మార్చాలి. సరే సార్, వాల్యూమ్ ఫార్మాట్లోకి ఎలా మారుస్తాం సార్? మీకు ఆల్రెడీ తెలుసునన్నా, డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు, డెన్సిటీని రో అంటాను, మాస్ బై వాల్యూమ్. సింపుల్ రా, అంతేనా? సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. కరెక్ట్ ఆర్ నాట్? సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. కరెక్ట్ ఆర్ నాట్? నౌ మాస్ బయటికి తీస్తే అప్పుడు ఏమవుతుందిరా? సో మాస్ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. రైటా? క్లియర్? సో కాబట్టి అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయి, అప్పుడు ఏమవుతుందన్నా? దెన్ సో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు జీ బై ఆర్ స్క్వేర్ ఇంటూ మాస్. క్యాపిటల్ M రాదు, ఒకటి సపరేట్ పెట్టినా, రో ఇంటూ వాల్యూమ్. రో అంటే అలాగే రాస్తాను, డెన్సిటీ వాల్యూమ్. నన్న ప్లానెట్ అనేది ఎప్పుడు కూడా సాలిడ్, లోపలంతా కంప్లీట్లీ ఫిల్డ్. వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్, ఇది సాలిడ్ స్పియర్ లాగా అప్పేర్ అవుతుంది కదా. సో వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ 4/3 పై ఆర్ క్యూబ్. సో 4/3 పై ఆర్ క్యూబ్. సో జస్ట్ ఇక్కడ ఉండే మాస్ బదులు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ రాస్తానా. ఇది సాలిడ్ స్పియర్ అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్, ఎందుకంటే మీరు ఏ ప్లానెట్ తీసుకున్నా నియర్ బై సాలిడ్ స్పియర్ లాగా అనిపిస్తుంది నాన్న, నియర్. ఓకే, నియర్ టు ద సాలిడ్ స్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ 4/3 పై ఆర్ క్యూబ్ నాన్న. సింపుల్. సో అప్పుడు ఇక్కడ ఆర్ స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుందిరా. రైట్? అప్పుడు ఈ బాడీని లోపల తీసుకెళ్తే డెన్సిటీ వేరియేషన్ ఇలా వస్తుంది. రైట్? ఏం ఫార్ములా? సో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీరో 4/3 పై ఆర్. ఏమందరికి అర్థమవుతుందా? సో దీన్ని ఇంకాస్త రెగ్యులర్గా రాస్తే 4/3 పై ఆర్ రో జీ. రైట్? 4/3 పై ఆర్ రో జీ. సింపుల్. సో రాసేసాయి. అప్పుడు ఏమవుతుందన్నా? దెన్ స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, సో 4/3 పై ఆర్ రో జీ అవుతుంది నాన్న. రైట్? ఇది స్మాల్ జీ వాల్యూ. అందరికి అర్థమవుతుందా? సో స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు 4/3 పై ఆర్ రో జీ. టేక్ స్క్రీన్ షాట్. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. రైట్? ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ బాడీని లోపల తీసుకొస్తాం రా. ఓకే సార్. సో ఇప్పుడు ఈ బాడీని ఇక్కడ తీసుకొచ్చేసినాం రా. అందరికి అర్థమవుతుందా? ఈ బాడీని ఇక్కడ తీసుకొచ్చేసినాం. ఏమ్మా? రైట్? ఓకే సార్. సో ఇప్పుడు ఈ బాడీని ఇక్కడ తీసుకొచ్చినాం సార్. ఎంత లోతుకు తీసుకొచ్చినాం సార్?
ఈ ప్లానెట్ని టనల్ చేసినావు, లోపల తీసుకొస్తాను, వాల్యూమ్ మారిపోయింది, డెన్సిటీ క్రియేట్ అవుతుంది, అప్పుడు ఈ ఫార్ములా. ఓకే సార్, ఇప్పుడు లోపల తీసుకొచ్చేసినాం సార్. ఎంత లోతుకు తీసుకొచ్చాం సార్ అంటే డిస్టెన్స్ డీరా. ఎంత లోపల తీసుకొచ్చాం? డిస్టెన్స్ డి. ఏమందరికి అర్థమవుతుందా? క్లియర్? సో ఎంత లోతుకు తీసుకొచ్చాం సార్ అంటే డి అనే డెప్త్లోకి తీసుకొచ్చిన. అర్థమవుతుందా? అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది సార్? దెన్ రిమైనింగ్ కాన్సెప్ట్ బికమ్స్ వాట్? అప్పుడు రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంటుంది సార్ అంటే టోటల్ ఆర్, అందులో డి డెప్త్ తీసుకొచ్చిన, అప్పుడు రిమైనింగ్ ఎంత ఉంటుంది సార్ అంటే ఆర్ మైనస్ డి. కరెక్ట్ ఆర్ నాట్? సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనన్నా. ఇక్కడి నుండి ఇక్కడికి ఆర్ రా, అందులో డి డిస్టెన్స్ తీసుకొచ్చిన, డి డెప్త్ లోపల తీసుకొచ్చిన, అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఆర్ మైనస్ డి. సింపుల్, రాసేసి. సో ఇదంతా టోటల్ డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్, డి అనే డెప్త్ తీసుకొచ్చిన, రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఆర్ మైనస్ డి. క్లియర్? సో ఇప్పుడు లోపల తీసుకొచ్చినప్పుడు ఆర్ మైనస్ డి డిస్టెన్స్ ఉన్నప్పుడు జీ వాల్యూ ఏమవుతుంది సార్? సో అప్పుడు జీడి ఈజ్ ఈక్వల్స్ టు డెప్త్ లోపలికి తీసుకొచ్చినప్పుడు నాన్న ఆర్ మైనస్ డి డిస్టెన్స్ ఉంది కదా నాన్న, దీన్నే రాస్తాను 4/3 పై ఆర్ మైనస్ డి ఇంటూ రో జీ. అందరికి అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను? సో ఫస్ట్ సర్ఫేస్ నుండి లోపలికి తేవాలి అనుకుంటున్నాను, అప్పుడు ఈక్వేషన్ రాస్తాను. ఇప్పుడు లోపల తెచ్చేసినాను డి డెప్త్లో, అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సర్ఫేస్ నుండి డి డెప్త్ లోపలికి వచ్చేసిన, అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఎంత ఉంటుందంటే ఆర్ మైనస్ డి. టోటల్ ఆర్, డి డిస్టెన్స్ లోపలికి పంపించేసినావు, లోపల డి డెప్త్కి వచ్చేసినావు, ఇంకా రిమైనింగ్ ఎంత అంటే ఆర్ మైనస్ డి. సో కాబట్టి డెప్త్, కాబట్టి జీడి ఈజ్ ఈక్వల్స్ టు 4/3 పై ఆర్ మైనస్ డి, ఆర్ ప్లేస్లో ఆర్ మైనస్ డి రో జీ. నౌ ఈ రెండు డివైడ్ చేయి, దెన్ వాట్ టు గెట్? సో వేరియేషన్ చెప్పాలి కదా జీ వాల్యూ. సో జీడి బై జీ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు డివైడ్ చేస్తానన్న, దెన్ వాట్ టు గెట్? సో 4/3 పై ఆర్ మైనస్ డి రో జీ హోల్ డివైడెడ్ బై 4/3 పై ఆర్ రో జీ. రైట్? సో రో జీ గెట్ క్యాన్సిల్డ్ అవుట్, 4/3 పై గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఏమో అందరికి అర్థమవుతుందా? ఎస్. సో దెన్ రిమైనింగ్ ఈక్వేషన్ బికమ్స్ వాట్? సో అప్పుడు జీడి ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ జీ పక్క పంపి మల్టిప్లై అవుతుంది, రైట్? ఆర్ మైనస్ డి బై ఆర్. క్లియర్ నాన్న? సో ఆర్తో మల్టిప్లై చేయి, దెన్ దిస్ బికమ్స్ వాట్? అప్పుడు జీడి ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. సో ఎప్పుడైనా సరే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డెప్త్ ఎంత ఉంటుంది సార్ అని మీరు అడిగితే యూజ్ దిస్ ఫార్ములా నాన్న. సో జీడి ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. టేక్ స్క్రీన్ షాట్. సో సర్ఫేస్ పైన ఉన్నప్పుడు అది లోపలికి వెళ్తాము అన్నప్పుడు వాల్యూమ్ చేంజ్ అవుతుంది కాబట్టి వాల్యూమ్ ఫార్ములా తీసుకొని అప్లై చేసినాం. ఇప్పుడు లోపల తీసుకొస్తున్నాం ఎంత సార్? డి డిస్టెన్స్లోకి, అప్పుడు రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఆర్ మైనస్ డి. ఈ రెండు డివైడ్ చేస్తాను. సో అప్పుడు జీడి వాల్యూ క్రియేట్ అవుతుంది, అంటే గ్రావిటీ అట్ డెప్త్. ఈక్వేషన్ ఏమొస్తుంది చూడు, జీ మైనస్. కరెక్ట్ ఆర్ నాట్? ఇక్కడ కూడా మైనస్. సో మైనస్ ఇండికేట్ అవుతుంది కాబట్టి ఏం రాయొచ్చు నాన్న? సో మైనస్ ఇక్కడ కూడా నాన్న జీ వాల్యూ మైనస్. క్లియర్? సో జీ వాల్యూ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి జీ వాల్యూ డిక్రీజెస్ అట్ డెప్త్. సో నువ్వు అర్త్ యొక్క సర్ఫేస్ లేదా ప్లానెట్ యొక్క సర్ఫేస్ లోపలికి వెళ్ళే కొద్దీ, ప్లానెట్ లోపలికి వెళ్ళే కొద్దీ గ్రావిటీ వాల్యూ ఏమవుతుందంట? తగ్గుతూ ఉంటుంది అంటున్నాడు. ఏమందరికి అర్థమవుతుందా? సో టోటల్ ఎన్ని ఫార్ములాస్ చెప్పానన్నా? 3 ఫార్ములాస్. టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. సో నువ్వు హయ్యర్ ఆల్టిట్యూడ్ తీసుకెళ్ళినా జీ తగ్గుతుంది, లోపలికి తీసుకెళ్ళినా జీ వాల్యూ తగ్గుతుంది అంటున్నా. రాసేమ్మ. టేక్ స్క్రీన్ షాట్. రైట్. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఏమేమి ఈక్వేషన్స్ సార్? హయ్యర్ ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పుడు జీ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, లోయర్ ఆల్టిట్యూడ్స్ ఉన్నప్పుడు జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్, డెప్త్ అన్నప్పుడు సో జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఇప్పుడు దీంట్లతో వచ్చే దీంట్లతో వచ్చే ఈ క్వశ్చన్ ఏంటి? ఈ రిజల్ట్స్తో నన్ను ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు మనకు ఉండే 4 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు నేను హైట్ చెప్పాను కదా, ఆల్టిట్యూడ్ ఫార్ములా చెప్పాను కదా, ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్కి అర్థమవుతుందా? తర్వాత ఈ డెప్త్కి ఆల్టిట్యూడ్ డెప్త్కి రిలేట్ చేస్తూ ఒక ఈక్వేషన్ ఉందిరా. ఓకే, ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తాను. చూడండి ఆ క్వశ్చన్ ఏంటి, ఎలా రాయాలి చూడు. రైట్.
బాబు ఇప్పుడు నేను చెప్పాను కదా వేరియేషన్ ఆఫ్ జీ, హయ్యర్ ఆల్టిట్యూడ్ జీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. హయ్యర్ ఆల్టిట్యూడ్ అన్నప్పుడు ఫార్ములా జీ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. అదే స్మాలర్ ఆల్టిట్యూడ్ అన్నప్పుడు జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్. డెప్త్లో కూడా జీ వాల్యూ తగ్గుతుంది, జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఆ రిజల్ట్స్ ఎలా వచ్చాయి నీకు కంప్లీట్ ప్రూఫ్ చెప్పాను కదా. ఆ రిజల్ట్స్ని యూస్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు. చూడండి అదే ఇక్కడ క్వశ్చన్, జాగ్రత్తగా చూడు, ఏ చిన్న డౌట్ వచ్చినా అడుగు. సో ఆ క్వశ్చన్ ఏంటి చూడన్నాను ఒకసారి. ఆ క్వశ్చన్ ఇదేనా, రైట్? సో ఏమి ఇచ్చారు చూడమ్మా. హౌ డస్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ లెటర్ జీ చేంజ్ ఫార్ సేమ్ వాల్యూస్ ఆఫ్ హైట్ అండ్ డెప్త్ అన్నాడు నాన్న. అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూస్ ఎలా మారుతాయి సార్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి ఉన్నప్పుడు. ఇక్కడ అన్నాడు చూడమ్మా, చేంజ్ జీ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది ఫార్ సేమ్ వాల్యూస్ ఆఫ్ హైట్ అండ్ డెప్త్ అన్నాడు. నాన్న నీకు ఆల్టిట్యూడ్లో 2 ఫార్ములా చెప్పాను, హయ్యర్ ఆల్టిట్యూడ్, లోయర్ ఆల్టిట్యూడ్. సో హయ్యర్ ఆల్టిట్యూడ్, లోయర్ ఆల్టిట్యూడ్, స్మాలర్ హైట్స్ ఆల్రెడీ మీకు ఫార్ములా తెలుసు, జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్. ఇప్పుడే రాసుకున్నారు చూసుకో, రైట్ సార్. ఇప్పుడు డెప్త్, డెప్త్ అన్నప్పుడు ఇదే కదా నాన్న, జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఎస్ సార్. ఇప్పుడు సేమ్ వాల్యూస్ అన్నాడు కదా, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు డి, అంటే డి ప్లేస్లో హెచ్ బెటరా. సో ఇది అలాగే రాస్తానా చూడు, జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్, హెచ్ ప్లేస్లో డి, అంటే డి ప్లేస్లో హెచ్ బెటరా. అప్పుడు ఆలోచించేనన్నా, జీహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్. ఇక్కడ 1 మైనస్ హెచ్ బై ఆర్ అంటే 2h వాల్యూ, అంటే నథింగ్ బట్ దిస్ వాల్యూ బికమ్స్ వెరీ వెరీ స్మాల్ హైట్స్, మరి వెంటనే ఎక్కువ డిక్రీజ్ అవుతుంది అని అర్థం. ఇక్కడ 2h, ఇక్కడ ఏముంది హెచ్ నాన్న. అంటే ఆల్టిట్యూడ్స్లో గ్రావిటీ చాలా చాలా తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ ద డెప్త్ అని అర్థం నాన్న. అంటే ఇక్కడ 2h హెచ్ కదా, అంటే గ్రావిటీ అట్ హైట్ వెరీ వెరీ లో వెన్ కంపేర్డ్ విత్ ద డెప్త్ అని అర్థం నాన్న. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడు ఇక్కడ ఇచ్చాడు చూడమ్మా, డిక్రీజ్ ఇన్ జీ అట్ స్మాలర్ హైట్స్ ఈజ్ మోర్ దాన్ డిక్రీజ్ ఇన్ జీ అట్ స్మాలర్ డెప్త్స్ నాన్న. నెక్స్ట్ లార్జర్ హైట్స్ అండ్ లార్జర్ డెప్త్. బాబు లార్జర్ హైట్, హయ్యర్ ఆల్టిట్యూడ్స్ అన్నప్పుడు ఫార్ములా జీ ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. డెప్త్ ఫార్ములా సేమ్, జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. సేమ్ వాల్యూస్ తీసుకో. సో డి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్, హెచ్ ప్లేస్లో డి పెట్టు, డి ప్లేస్లో హెచ్ పెట్టు, డి ప్లేస్లో హెచ్, ఇది అలాగే రాస్తాను, నో చేంజ్. చూడు ఎస్ఆర్, డి ప్లేస్లో హెచ్ పెట్టు, క్లియర్. అప్పుడు ఏమవుతుంది, సో అట్ లార్జర్ హైట్స్ ఏమవుతుంది సార్ అంటే డిక్రీజ్ ఇన్ జీ వెరీ స్మాల్ వెన్ కంపేర్డ్ విత్ ద లార్జర్ డెప్త్స్. సో సింపుల్ నాన్న. సో ఇక్కడ ఈక్వేషన్స్ జస్ట్ డి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ రాయాలి. సో డి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ చేసి రాస్తున్నాం అంతే, ఇంకేం లేదు బాబు, అర్థమవుతుందా. సో జస్ట్ ఇక్కడ డి ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ ఐఎమ్ రైటింగ్ అంతే, ఇంకేం లేదు నాన్న. సో ఇక్కడ మైనస్ 2h, ఇక్కడ మైనస్ హెచ్, సో మోర్ డిక్రీజెస్. ఇక్కడ చూడు ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ 1 మైనస్ డి బై ఆర్, ఇది లెస్ డిక్రీజెస్ వెన్ కంపేర్డ్ టు దిస్ వన్, ఇది లెస్ డిక్రీజెస్ గుర్తుపెట్టుకో వెన్ కంపేర్డ్ విత్ దిస్ వన్. సో కాబట్టి ఇది మోర్ డిక్రీజ్ లెస్ డిక్రీజ్, అది గుర్తుపెట్టుకో, మోర్ డిక్రీజ్ లెస్ డిక్రీజ్, అది గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, సో టేక్ స్క్రీన్ షాట్ ఫర్ దిస్ వన్. అందుకే ఆ డెరివేషన్స్ రాకపోతే ఈ ఈక్వేషన్స్ ఎలా వచ్చాయో తెలియదు. ఇది నేను ఊరికే బై హ్యాడ్ కొట్టమ్మా ఈక్వేషన్స్ తీసుకోమంటే నీకు అర్థం కాదు, అసలు క్లారిటీ ఉండదు నాన్న. అదే కాన్సెప్ట్ క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ అన్న కెప్లర్స్ లాస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కెప్లర్స్ లాస్, LAWS. ఓకే, ఈ కెప్లర్స్ లాస్ ఏంటి సార్ అంటే బిఫోర్ న్యూటన్ అన్న, న్యూటన్ అనేవాడు గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ కనుక్కోక ముందే ఈ కెప్లర్ అనేవాడు ప్లానెటరీ మోషన్ మీద 3 లాస్ చెప్పాడు నాన్న, దాన్నే కెప్లర్స్ లాస్ అంటాం. బట్ ఈ కెప్లర్స్ లాస్ యొక్క ఎగ్జిస్టెన్స్ అంటే వాడు చెప్పిండేది కరెక్ట్ అని ఎవరు సజెస్ట్ చేశారు అంటే న్యూటన్ ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద బాడీస్ కనుక్కున్నాడో అప్పుడు ఈ కెప్లర్స్ లాస్ చెప్పిండే ప్లానెటరీ మోషన్కి కూడా మ్యాథమెటికల్ వేలో ప్రూఫ్ ఇచ్చాడు నాన్న. సో అప్పుడు ఇవి దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది బయటకు వచ్చింది. సో కాబట్టి బిఫోర్ న్యూటన్ గ్రావిటేషనల్ లా కెప్లర్స్ లా ఆఫ్ ప్లానెటరీ మోషన్ ఈజ్ డెవలప్డ్ నాన్న, రైట్. బట్ దీని యొక్క ఎగ్జిస్టెన్స్ ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే ఆఫ్టర్
after development of gravitational force between the bodies maintained by Newton. సో న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ కనుక్కున్న తర్వాత దీని యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, రైట్? ఓకే, సో ఈ కెప్లర్స్ లాస్లో మనం ఏం చెప్తాం సార్ అంటే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నా మనకు ఉండేది ఓన్లీ స్టేట్మెంట్స్ మాత్రమేమా, అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఏంటి సార్ అంటే, ఎప్పుడైనా సరే ఈ కెప్లర్స్ లాస్లో 3 లాస్ ఉంటాయి. ఏమి సార్ అంటే, ఫస్ట్ వన్ లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం, దాన్ని కెప్లర్స్ ఫస్ట్ లా అంటారు నాన్న. ఫస్ట్ లా ఏం చెప్తాము, లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ లా ఏమంటాము అంటే లా ఆఫ్ ఏరియాస్ అంటాం. సో కెప్లర్స్ 3 లాస్ చెప్పాడు. ప్లానెటరీ మోషన్ అంటే ఒక ప్లానెట్ రివాల్వ్ అవ్వడానికి, ఒక ప్లానెట్ మూవ్ అవ్వడానికి ఈ 3 లాస్ అవసరము అంటాడు. బట్ దాని యొక్క ఎగ్జిస్టెన్స్, ఇంపార్టెన్స్ని గుర్తించిండేది న్యూటన్ గ్రావిటేషనల్ ఫోర్స్ని డెవలప్ చేసిన తర్వాతే ఇది కరెక్ట్ వాడు చెప్పిండేది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు నాన్న. ఓకే, సో ఫస్ట్ లా లా ఆఫ్ ఆర్బిట్స్, సెకండ్ లా ఆఫ్ ఏరియాస్, థర్డ్ లా ఆఫ్ పీరియడ్స్. లా ఆఫ్ పీరియడ్స్. సో కాబట్టి కెప్లర్స్లో 3 లాస్ ఉన్నాయి నాన్న. సో లా ఆఫ్ ఆర్బిట్స్, లా ఆఫ్ ఏరియాస్, లా ఆఫ్ పీరియడ్స్, సింపుల్. ఓకే, రైట్ సార్. నౌ లా ఆఫ్ ఆర్బిట్ అంటే ఏంటి, ఏం చెప్తాడు కెప్లర్ అనే సైంటిస్టు? ఎవ్రీ ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటాడు. అందుకే లా ఆఫ్ ఆర్బిట్ అన్నాను. అంటే మీరు యూనివర్స్లో, గెలాక్సీలో ఏ ప్లానెట్ తీసుకున్నా, సెలెస్టియల్ బాడీస్ తీసుకున్నా, ఆల్ బాడీస్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటాడు, విత్ సన్ అట్ వన్ ఆఫ్ ద ఫోసై ఆఫ్ ఎలిప్స్ అంటాడు. అంటే సార్ మీరు ఎప్పుడైనా సరే ఇక్కడ ఎలిప్టికల్ పాత్ తీసుకున్నారు అనుకోండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. సో ఇప్పుడు సపోజ్ ఒక ప్లానెట్ ఉంది నాన్న, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఒక ప్లానెట్ తీసుకున్నాం. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్, అదర్వైజ్ ఐఎమ్ టేకింగ్ ప్లానెట్. ఓకే, ఇది ప్లానెట్ తీసుకుందాం. ఇది సన్. సో ఇప్పుడు జాగ్రత్తగా చూడన్నా. సో ఇప్పుడు ఇది వచ్చేసి సన్ అన్న. ఈ సన్ చుట్టూ ఈ పి అనే ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ పాత్, రైట్? సో ఎలిప్టికల్ పాత్లో రివాల్వ్ అవుతా ఉంది అన్నాడు, వేర్ ద సన్ ఈజ్ మెయింటైన్డ్ అట్ వన్ ఆఫ్ ద ఫోసై ఆఫ్ ద ఎలిప్స్ అన్నాడు. ఇది డయామీటర్ నానా. సో డయామీటర్ ఆఫ్ దిస్ ఎలిప్స్. సో ఇందులో 2 యాక్సిస్ ఉంటాయి ఎలిప్స్కి. ఏవే 2 యాక్సిస్ సార్ అంటే, ఇది మేజర్ యాక్సిస్, దీనిలో హాఫ్నే సెమీ మేజర్ యాక్సిస్ అంటాం. దాన్ని ఏతో డినోట్ చేస్తానా? ఇదంతా మైనర్ యాక్సిస్ అంటాం. దానిలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ని సెమీ మైనర్ యాక్సిస్ అంటాం, దాన్నే బి అంటాం. ఏ అనేది సెమీ మేజర్ యాక్సిస్, బి అనేది సెమీ మైనర్ యాక్సిస్ అమ్మ, గుర్తుపెట్టుకో. సో ఎప్పుడైనా సరే రేడియస్ నథింగ్ బట్ సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్ ట్రీటెడ్ యాజ్ రేడియస్, రైట్? ఓకే, రేడియస్ అంటే సెంటర్ టు సర్కంఫరెన్స్. ఓకే, రైట్. సరే ఇప్పుడు చూడన్నా. సో ఆల్ ద ప్లానెట్స్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ అట్ వన్ ఆఫ్ ద ఫోసై ఆఫ్ ఎలిప్స్ అంటాడు. అంటే ఫోసై అంటే ఫోకస్ అని అర్థం. ఎలిప్స్ యొక్క ఫోకస్లో సన్ ఉన్నప్పుడు ప్రతి ప్లానెట్ ఎలిప్టికల్ ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటుంది అంటాడు. సరే ఎలిప్స్లో ఫోకస్ మీకు గుర్తే ఉంటుంది, మామూలుగా మీకు మ్యాథ్స్లో చెప్తారు ఎలిప్స్ గురించి. సో ఎలిప్స్ అంటే ఎప్పుడు కూడా ఫోకస్ అంటే ఏం చెప్తాము, 2 పాయింట్స్ ఆన్ ద మేజర్ యాక్సిస్ అంటాం. సో ఇక్కడ ఏదైతే మేజర్ యాక్సిస్ ఉందో ఆ మేజర్ యాక్సిస్లో ఎడ్జ్లో 2 పాయింట్స్ తీసుకుంటాం, అక్కడ మీరు డ్రా చేసే కర్వ్ని ఫోకస్ అంటాం. సో కాబట్టి ఇక్కడ మేజర్ యాక్సిస్లో వన్ ఆఫ్ ద ఫోకై అంటే 2 పాయింట్స్లో ఒక పాయింట్ దగ్గర సన్ ఉన్నప్పుడు ఆల్ ప్లానెట్స్ ఆల్వేస్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో ఫోకస్ అంటే 2 పాయింట్స్, అందులో ఒక్క ఫోకై దగ్గర సన్ ఉంటే ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్. అది రాస్తే చాలు. ఇదే కెప్లర్స్ లాస్లో ఫస్ట్ లా, లా ఆఫ్ ఆర్బిట్స్. నెక్స్ట్ లా ఆఫ్ ఏరియాస్. లా ఆఫ్ ఏరియాస్ ఎలా చెప్తారు సార్ అంటే, సో జాగ్రత్తగా చూడమ్మా. సో లా ఆఫ్ ఏరియాస్ ఎలా చెప్తారు చూడన్నా. సో లా ఆఫ్ ఏరియాస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడన్నా.
సో ఇప్పుడు చూడన్న లా ఆఫ్ ఏరియాస్ ఏం చెప్తామంటే ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్. ఇది ప్లానెట్ యొక్క పొజిషన్ అన్న. ఇది వచ్చేసి P1 అంటాను, ఇది P2 అంటాను, ఇది వచ్చేసి P3 అంటాను, ఇది వచ్చేసి P4 అంటాను అన్న. ఈ మధ్యలో ఉండేది సన్ రా, వన్ ఆఫ్ ద ఫోసై ఆఫ్ ఎలిప్స్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ లా ప్రకారం ఏం చెప్తాము, ఎనీ ప్లానెట్ ఓకే సన్ ఎప్పుడైతే ఎలిప్స్ యొక్క ఫోకస్లో ఉంటే వన్ ఆఫ్ ద ఫోకస్, అప్పుడు ప్లానెట్ ఎలా రివాల్వ్ అవ్వాలి, ఎలిప్టికల్ ఆర్బిట్, లా ఆఫ్ ఆర్బిట్. ఇప్పుడు ఏం చెప్తాడు, ఒక ప్లానెట్ని 4 పొజిషన్స్లో తీసుకున్నా, ఒకే ప్లానెట్టే 4 పొజిషన్స్ ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంది, P1 P2 P3 P4. ఇప్పుడు నేనేం చెప్తానా, ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ అంటాను. ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే ఏం చెప్తానా, ప్లానెట్ నుండి సన్కి ఒక లైన్ డ్రా చేసినప్పుడు దాన్ని రేడియస్ అనొచ్చా. సో ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. అంటే P1 నుండి P2 వెళ్ళడానికి ఎంతైతే టైం తీసుకుంటుందో ఆ టైంలో ఎంత ఏరియా అయితే కవర్ చేసిందో, ఓకే, సో ద ఏరియా విచ్ ఈస్ కవర్డ్ ఇన్ డెల్టా టీ, సేమ్ ఏరియా కవర్డ్ ఇన్ సేమ్ టైం ఇంటర్వెల్ అంటాడు. అంటే ఎప్పుడైనా సరే P3 నుండి P4 దగ్గర నువ్వు లైన్ జాయిన్ చేసినా సేమ్ ఏరియా సేమ్ టైం ఇంటర్వెల్ కవర్ అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం. P1 నుండి P2కి ఎంత టైంలో ఎంత ఏరియా అయితే కవర్ అయ్యిందో అదే సేమ్ టైం ఇంటర్వెల్లో నువ్వు ఎక్కడైనా మెయింటైన్ చేయి, ఎక్కడైనా డెల్టా టీ దగ్గర ఎక్కడైనా తీసుకో, ఈ డెల్టా ఏ విల్ బి సేమ్. అంటే P1 నుండి P2 దగ్గర డెల్టా టీ టైంలో ఏరియా ఏరా. ఇప్పుడు అదే డెల్టా టీ త్రూ అవుట్ ద ఆర్బిటాల్, త్రూ అవుట్ ద ఎలిప్టికల్ ఆర్బిట్ ఎక్కడైనా సరే డెల్టా టీ టైంలో తీసుకో, ఏరియా విల్ బి సేమ్. అర్థమవుతుందా. సో దాన్ని ఇక్కడ సింప్లీ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇక్కడ చూస్తే చాలామంది ఏరియా తక్కువ ఎక్కువ అనుకుంటారు, రాంగ్ నాన్న. సో ప్లానెటరీ మోషన్ సెలెస్టియల్ బాడీస్ వైజ్ చూసినప్పుడు ద లైన్ జాయినింగ్ ఫ్రమ్ సన్ టు ప్లానెట్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియా. డెల్టా టీ టైంలో ఎంత ఏరియా అయితే స్వీప్ అయ్యిందో ఇక్కడ కూడా సేమ్ టైం దగ్గర ద ఏరియా విల్ బి ఆల్సో సేమ్. దాన్నే లా ఆఫ్ ఏరియాస్ అంటాం. అది సెకండ్ లా. నెక్స్ట్ థర్డ్ లా ఏం చెప్తాడు అంటే వెరీ ఈజీ మా. సో ద స్క్వయర్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ ప్లానెట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సో సెమీ మేజర్ యాక్సిస్ క్యూబ్ అంటాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, టీ స్క్వేర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. ఇదేం చెప్తాన్నా నాన్న, ఇక్కడ చూడన్నా, ద స్క్వయర్ ద టైం పీరియడ్ ఆఫ్ ప్లానెట్, ఈ ప్లానెట్ సన్ చుట్టూ తిరిగినప్పుడు మెయింటైన్ అయ్యేదాన్ని టైం పీరియడ్ అంటాం. ఒక కంప్లీట్ రెవల్యూషన్ జరిగితే టైం పీరియడ్. ద స్క్వయర్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ ప్లానెట్ అరౌండ్ ద సన్ is directly proportional to cube times the semi major axis. Simple semi major axis. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే చాలు నాన్న. సో ఒక ప్లానెట్ టైం పీరియడ్ స్క్వేర్ టైమ్స్ రివాల్వ్ అవుతే క్యూబ్ టైమ్స్ సెమీ మేజర్ యాక్సిస్ ఉంటుంది అంటున్నాడు, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో స్క్వేర్ టైమ్స్ ఒక ప్లానెట్ రివాల్వ్ అవుతే సెమీ మేజర్ యాక్సిస్ ఎన్ టైమ్స్ ఉంటుంది, క్యూబ్ టైమ్స్ మెయింటైన్ అవుతుంది. టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. అది గుర్తుపెట్టుకుంటే కెన్ రైట్ ఇట్. స్క్వేర్ ద టైం పీరియడ్ ఆఫ్ ప్లానెట్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ టైమ్స్ ద సెమీ మేజర్ యాక్సిస్ ఇన్ ద ఆర్బిట్. సింపుల్. టేక్ స్క్రీన్ షాట్, దీనికి ఆన్సర్ నేను చూపిస్తాను. టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు ఆన్సర్ దీనికి ఎలా రాయొచ్చున్నా. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ చూడన్నా. ఫస్ట్ క్వశ్చన్, స్టేట్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానటరీ మోషన్. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఇక్కడ థియరీలో ఉంటుంది. లా ఆఫ్ ఆర్బిట్స్, లా ఆఫ్ ఏరియాస్, లా ఆఫ్ పీరియడ్స్. ఆల్ ప్లానెట్స్ మూవ్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ విత్ సన్ సిచ్యువేటెడ్ వన్ ఆఫ్ ద ఫోసై. ద లైన్ దట్ జాయిన్స్ ప్లానెట్ టు సన్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియాస్ ఇన్ ఈక్వల్ టైమ్ ఇంటర్వెల్స్. ద స్క్వేర్ ఆఫ్ టైమ్ పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. నేను ఏదైతే చెప్పాను అదే ఇక్కడ ఉంది నాన్న. టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలమ్మా, సింపుల్. నాకు ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగా రావాలి సార్, 4 మార్క్స్కి ఇది నాకు గుర్తులేదంటే నేను డయాగ్రామ్స్ వేశాను కదా, ఆ డయాగ్రామ్స్ ఆ ఈక్వేషన్స్ రాస్తే చాలు నాన్న. అందుకే స్క్రీన్ షాట్ తీయమనండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకో, ఎనఫ్ నాన్న. నెక్స్ట్ ఉన్నానా,
నెక్స్ట్ కాన్సెప్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. దేంతో డినోట్ చేస్తున్నాం? వి నాట్. సో ఇక్కడ వి అంటే వెలాసిటీ, ఓ అంటే ఆర్బిటాల్ అని అర్థం. అంటే ఒక ప్లానెట్ లేదా ఒక శాటిలైట్ ఒక ప్లానెట్ చుట్టూ తిరగడానికి, సపోజ్ ఇప్పుడు ఒక ప్లానెట్ ఉంది నాన్న, ఆ ప్లానెట్ చుట్టూ ఒక ఆర్బిట్లో ఒక శాటిలైట్ రివాల్వ్ అవ్వడానికి అవసరమే వెలాసిటీ, దాన్ని ఏమంటాం? ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. సో వాట్ ఈస్ ద వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ టు రివాల్వ్ అరౌండ్ ద ప్లానెట్? అంటే ఒక ప్లానెట్ చుట్టూ తిరగడానికి ఎంత వెలాసిటీ ఆ బాడీకి రిక్వైర్మెంట్. ఇప్పుడు సపోజ్ నేను ఒక శాటిలైట్ని లాంచ్ చేయాలనుకున్నారా ఫ్రమ్ ద అర్త్. ఎందుకు సార్ అంటే అర్త్ లోపల ఏ జియోగ్రఫికల్ కండిషన్స్ మారుతున్నాయో, అర్త్ లోపల ఎక్కడెక్కడ మినరల్స్ అవైలబిలిటీ ఉన్నాయో దాన్ని తెలుసుకోవడానికి నేను ఒక శాటిలైట్ షార్ నుండి అంటే శ్రీహరికోట నుండి నేను లాంచ్ చేసినాను, రైట్. సో నేను ఎప్పుడైతే అక్కడ లాంచ్ చేశానో అది బయటికి వెళ్తుంది, అంతేనా? అర్త్ బయటికి వెళ్తుంది. కానీ అర్త్ సరౌండింగ్ చుట్టూ ఒక ఆర్బిట్లో ఆ శాటిలైట్ రివాల్వ్ అవ్వాలంటే ఎంత వెలాసిటీతో తిరగాలి? ఆ శాటిలైట్ ఎంత వెలాసిటీతో రివాల్వ్ అయినప్పుడు ఆ మొత్తం ఇమేజ్ని అంతా కూడా కంప్లీట్గా క్యాప్చర్ చేయగలుగుతుంది? వాట్ ఈస్ ద వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ టు రివాల్వ్ అరౌండ్ ద ప్లానెట్? దాన్నే ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. సో ఈ ఆర్బిటాల్ వెలాసిటీ ఏమంటాము? ద హారిజాంటల్ వెలాసిటీ అని చెప్తాం నాన్న. సో ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ద హారిజాంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ. సో యూ వాంట్ టు అప్లై ద హారిజాంటల్ వెలాసిటీ. ఎందుకు సార్ హారిజాంటల్ వెలాసిటీ? గుర్తుపెట్టుకో, హారిజాంటల్ అంటే నథింగ్ బట్ టాంజెన్షియల్ వెలాసిటీ అని అర్థం. సో మీకు గుర్తుందో లేదో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో కూడా చెప్పింటాను, లేదా సెంట్రిపిటల్ ఫోర్స్లో కూడా చెప్పింటాను. ఆ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, యూ కెన్ వాచ్ దెమ్ నాన్న. సో ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ఇలా సర్క్యులర్ పాత్ మూవ్ అవుతుందో దానికి ఉండే వెలాసిటీ యాంగులర్ వెలాసిటీ, బట్ అక్కడ లీనియర్ వెలాసిటీని రిప్రజెంట్ చేయాలంటే టాంజెన్షియల్ డైరెక్షన్. సో ఎప్పుడైనా ఒక పార్టికల్ ఇలా రివాల్వ్ అవుతా ఉందంటే ఒమేగా నాన్న, బట్ కానీ ఇక్కడ నీకు లీనియర్ వెలాసిటీ కావాలి అంటే ఒక టాంజెన్షియల్ డైరెక్షన్లో రాస్తాం నాన్న. ఆ వీకు ఒమేగా కూడా రిలేషన్ ప్రూవ్ చేసి ఉంటాం సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో. వి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఒమేగా. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, వాచ్ దట్, రైట్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే ద హారిజాంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ టు రివాల్వ్ అరౌండ్ ద ప్లానెట్. సో వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. సో ఆర్బిటాల్ వెలాసిటీ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, ద హారిజాంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ టు రివాల్వ్ అరౌండ్ ద ప్లానెట్. సో ఎంత హారిజాంటల్ వెలాసిటీతో ఆ బాడీ రివాల్వ్ అవ్వాలి అరౌండ్ ద అర్త్ లేదా అరౌండ్ ద ప్లానెట్ ఇన్ అన్ ఆర్బిట్, దట్ వెలాసిటీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నానా, ఇప్పుడు సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. సో ఇప్పుడు ఒక ప్లానెట్ తీసుకున్నాం నాన్న, ఫర్ ఎగ్జాంపుల్. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ప్లానెట్ తీసుకున్నాం రా. సో ఇక్కడ ఒక జస్ట్ ఒక ప్లానెట్ ఐఎమ్ టేకింగ్ నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. ఎస్ సార్, ఈ ప్లానెట్ యొక్క మాస్ ఎంత అంటే క్యాపిటల్ M. ఓకే సార్, రేడియస్ ఎంత అంటే క్యాపిటల్ R. దిస్ ఈజ్ ద సెంటర్ O. నన్ను ఇప్పుడు ఒక ప్లానెట్ తీసుకున్నాం, ఈ ప్లానెట్ యొక్క మాస్ ఎంత అంటే క్యాపిటల్ M, రేడియస్ ఎంత అంటే క్యాపిటల్ R. ఇప్పుడు నేను ఏం చేస్తానా, ఈ ప్లానెట్లో నుండి ఒక శాటిలైట్ని లాంచ్ చేసినాను రా. లాంచ్ చేసేస్తే ఆ శాటిలైట్ బయటకు వచ్చేసింది. ఓకే, సో ఆ శాటిలైట్ బయటకు వచ్చేసి, రైట్. సో ఇప్పుడు ఆ శాటిలైట్ ఇలా రివాల్వ్ అవుతుంది అరౌండ్ ద అర్త్ సర్ఫేస్ లేదా అరౌండ్ ద ప్లానెట్. నన్ను లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ నాన్న, దిస్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ ఆర్ శాటిలైట్. ఇది శాటిలైట్. ఏమందరికి అర్థమవుతుందా? సో ప్లానెట్లో నుండి ఆ శాటిలైట్ బయటకు వచ్చి ఈ శాటిలైట్ ఎంత హారిజాంటల్ వెలాసిటీతో రివాల్వ్ అవుతుంది ఇన్ అన్ ఆర్బిట్ అరౌండ్ ద ప్లానెట్, దట్ హారిజాంటల్ వెలాసిటీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్బిటాల్ వెలాసిటీ అంటన్నా. ఓకే సార్, ఇప్పుడు ఇది హారిజాంటల్ వెలాసిటీ ఒమేగాతో వెళ్తుంది, కానీ ఇక్కడ లీనియర్ వెలాసిటీ రిప్రజెంట్ చేయాలి అంటే యూ హ్యావ్ టు టేక్ టాంజెన్షియల్ డైరెక్షన్. సో టాంజెన్షియల్ డైరెక్షన్లో హారిజాంటల్ వెలాసిటీ, ఈ బాడీ ఎంత హారిజాంటల్ వెలాసిటీతో ఆర్బిట్ చుట్టూ అంటే ఈ ప్లానెట్ చుట్టూ ఒక ఆర్బిట్లో ఎంత హారిజాంటల్ వెలాసిటీతో ఈ శాటిలైట్ రివాల్వ్ అవుతుంది చెప్పగలిగితే, దట్ హారిజాంటల్ వెలాసిటీ వేర్ టు రివాల్వ్ ద బాడీ అరౌండ్ ద ప్లానెట్, దాన్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్బిటాల్ వెలాసిటీ అని అంటాం. ఈ ఆర్బిటాల్ వెలాసిటీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే, ఫస్ట్ ఈ ప్లానెట్ ఇలా రివాల్వ్ అవుతుంది,
ఎస్ సార్, ప్లానెట్ రివాల్వ్ అవుతా ఉంది అంటే ఒక ఫోర్స్ నీడెడ్ నాన్న, దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్. ఎక్కడ చెప్పాం సార్? బ్యాంకింగ్ ఆఫ్ రోడ్స్ దగ్గర సెంట్రిపిటల్ ఫోర్స్ చెప్పింటాను. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏంటి? ఏదన్నా ఒక బాడీ కాన్స్టెంట్ స్పీడ్లో రివాల్వ్ అవుతా ఉంది అంటే టువర్డ్స్ ద సెంటర్ ఒక ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది, దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్. బట్ ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే ఫ్రిక్షన్ కానీ స్ట్రింగ్లో ఉండే టెన్షన్ కానీ అని చెప్పింటాం. అలాగే ఇక్కడ కూడా ఒక ప్లానెట్ చుట్టూ ఈ ఆర్బిట్లో ఈ శాటిలైట్ ఇలా రివాల్వ్ అవుతా ఉంది సర్టెన్ వెలాసిటీతో అంటే సమ్ ఫోర్స్ ఈజ్ నీడెడ్. సో ఇక్కడ కాన్స్టెంట్ వెలాసిటీతో టువర్డ్స్ ద సెంటర్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతా ఉంది. ఈ బాడీ ఇలా సర్క్యులర్ ఆర్బిట్లో అరౌండ్ ద ప్లానెట్ రివాల్వ్ అవుతా ఉంది అంటే ఇక్కడ వన్ ఫోర్స్ ఈజ్ నీడెడ్, దాని సెంట్రిపిటల్ ఫోర్స్. సో ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు సార్ అంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ బాడీస్ అంటాం. సో ఇప్పుడు ఈ ప్లానెట్ యొక్క మాస్ స్మాల్ ఎం అనుకోనన్నా, ఈ ప్లానెట్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం, శాటిలైట్ యొక్క మాస్ స్మాల్ ఎం. ఇప్పుడు ఈ శాటిలైట్ ఇలా ఆర్బిట్లో అరౌండ్ ద ప్లానెట్ రివాల్వ్ అవుతా ఉంది అంటే అక్కడ రిక్వైర్ అయ్యే హారిజాంటల్ వెలాసిటీని ఆర్బిటాల్ వెలాసిటీ అంటన్నా. ఎస్ సార్, టాంజెన్షియల్ డైరెక్షన్. ఇప్పుడు ఈ ప్లానెట్ మాస్ స్మాల్ ఎం ఇలా రివాల్వ్ అవుతా ఉంది అంటే ఒక ఫోర్స్ నీడెడ్. ఎప్పుడైనా ఒక బాడీ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతా ఉంది అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ మస్ట్ అండ్ షుడ్ యాక్టెడ్. బట్ ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు క్రియేట్ చేశారు సార్ అంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద టూ బాడీస్. ఓకే సార్. సార్ ఈ శాటిలైట్ మీరు లాంచ్ చేసి రివాల్వ్ చేస్తున్నారు కదా సార్, ఎంత హైట్లో అంటే ఆ హైట్ని హెచ్ అంటానా? సింపుల్. సో ఎంత హైట్లో అంటే ప్లానెట్ యొక్క సర్ఫేస్ నుండి హైట్ హెచ్లో హారిజాంటల్ వెలాసిటీతో ఆ బాడీని రివాల్వ్ చేస్తూ వెళ్తున్నాం. ఇలా రివాల్వ్ అవ్వాలి ఆర్బిట్లో ప్లానెట్ చుట్టూ హైట్ హెచ్లో ఉండే ఆ శాటిలైట్ ఇలా రివాల్వ్ అవ్వాలి అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ మస్ట్ బి నీడెడ్. అదే ఇక్కడ ఎఫ్సి అంటానా. సో ఎఫ్సి అంటే ఇక్కడ సెంట్రిపిటల్ ఫోర్స్. రైట్. సో ఇప్పుడు జాగ్రత్త చూడమ్మా, లెట్ us కన్సిడర్ a planet having mass capital M, రేడియస్ క్యాపిటల్ ఆర్. ఇప్పుడు ఈ ప్లానెట్ నుండి సర్టెన్ హైట్లో ఒక శాటిలైట్ నాన్న హ్యావింగ్ మాస్ స్మాల్ ఎం విచ్ ఈజ్ మూవింగ్ విత్ హారిజాంటల్ వెలాసిటీ, టాంజెన్షియల్ వెలాసిటీ, లీనియర్ వెలాసిటీ V0, ఇది ఒక ఆర్బిట్లో రివాల్వ్ అవుతా ఉంది. అలా రివాల్వ్ అవ్వాలంటే ఒక ఫోర్స్ నీడెడ్, దాన్నే సెంట్రిపెటల్ ఫోర్స్ అంటాం. ఏదన్నా కాన్స్టెంట్ వెలాసిటీతో సర్క్యులర్ మోషన్ చేయాలి అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ కంపల్సరీగా మెయింటెనెన్స్ అవ్వాలి. బట్ ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు సార్ అంటే ఆ ప్లానెట్కి శాటిలైట్కి మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ సెంట్రిపిటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుందమ్మా. కాబట్టి సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ ప్రొవైడెడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. సో సెంట్రిపిటల్ ఫోర్స్ని ఎవరు క్రియేట్ చేస్తారు సార్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అమ్మ. అంటే ఈ ప్లానెట్ శాటిలైట్కి మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల సెంట్రిపిటల్ ఫోర్స్ క్రియేట్ అయ్యి ఈ శాటిలైట్ ఇలా సర్క్యులర్ ఆర్బిట్లో అరౌండ్ ద ప్లానెట్ సర్టెన్ హైట్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది నాన్న. దీన్నే ఆర్బిటాల్ వెలాసిటీ. ఈ ఆర్బిటాల్ వెలాసిటీ నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను రా. సింపుల్, అందరికి అర్థమవుతుందమ్మా వాట్ ఐఎమ్ సేయింగ్. సో కాబట్టి ఫస్ట్ ప్లానెట్ తీసుకున్న సర్టెన్ హైట్లో ఒక శాటిలైట్ని హారిజాంటల్ వెలాసిటీతో రివాల్వ్ అవుతున్నా, ఇలా ఆర్బిట్లో రివాల్వ్ అవ్వడానికి ఈ వెలాసిటీ ఎంత అంటే ఇది రివాల్వ్ అవుతా ఉంది అంటే సెంట్రిపిటల్ ఫోర్స్ కంపల్సరీగా ఉండాల. అది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు సార్ అంటే ప్లానెట్కి శాటిలైట్కి మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సెంట్రిపిటల్ ఫోర్స్ క్రియేట్ అయ్యి అది రివాల్వ్ చేస్తూ ఉంటుంది అన్న. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఊరికే ప్రొవైడ్ కాదు, ఆ రెండింటి మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొడ్యూస్ అయ్యి ఈ శాటిలైట్ సర్టెన్ హైట్లో సర్ఫేస్ ఆఫ్ ద ప్లానెట్ నుండి సర్టెన్ హైట్లో ఉండే శాటిలైట్ ఇలా సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ టూ ఫోర్సెస్ ఆర్ నీడెడ్ ఫర్ శాటిలైట్ టు మూవ్ అరౌండ్ ద ఆర్బిట్. సో ఒకటి సో సెంట్రిపిటల్ ఫోర్స్, బట్ ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు సార్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్. క్లియర్ మా? ఎస్ సార్. సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా ఏంటి సార్ అంటే mv²/r. బట్ సెంటర్ నుండి శాటిలైట్కి టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే సెంటర్ టు శాటిలైట్ టోటల్ డిస్టెన్స్, ప్లానెట్ ఒక రేడియస్ ఆర్, సర్ఫేస్ నుండి సర్టెన్ హైట్లో శాటిలైట్ ఉంది, అప్పుడు టోటల్ డిస్టెన్స్ r+h. రైట్. సో కాబట్టి సెంటర్ టు శాటిలైట్ తీసుకుంటే టోటల్ డిస్టెన్స్ r+h అమ్మ. ఓకే. సో ఇప్పుడు సాల్వ్ చేయనా వాట్ టు గెట్ నాన్న సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా mv²/r. సో యూస్ చేయనా mv², దాన్ని ఇక్కడ v² అంటే v0 ఉంది కదమ్మా. సో mv0² బై r, డిస్టెన్స్ నాన్న r+h.
mv square by r is equals to gravitational force అంటే gm1 m2 by r square. సో యూనివర్స్ నుండి చూసినప్పుడు ఈ రెండు పాయింట్ ఆబ్జెక్ట్స్ ఈ రెండు మధ్య ఉండే డిస్టెన్స్ r plus h. సో కాబట్టి ఇక్కడ g capital G m1 m2 2 masses capital M small m. సో g capital M small m by okay r square, r అంటే డిస్టెన్స్ r plus h. సో r plus h whole square. సో g m1 m2 by r square. నౌ ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయనా ఎలా సార్ v నాట్ బై ఇది దట్ ఈజ్ యువర్ ఆన్సర్. అందరికి అర్థమవుతుందా? సో ప్లానెట్ మాస్ క్యాపిటల్ M రేడియస్ క్యాపిటల్ R, హెచ్ హైట్లో ఒక శాటిలైట్ని మూవ్ చేస్తూ ఉన్నాం ఆర్బిట్లో. టాంజెన్షియల్ వెలాసిటీ లీనియర్ వెలాసిటీ v నాట్ ఉంది, ఇది నువ్వు కనుక్కోవాలా. ఈ ఆర్బిట్లో రివాల్వ్ అవుతా ఉందంటే సెంట్రిపిటల్ ఫోర్స్ ఉంటుంది. ఆ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎవరు ఇస్తారు సార్ అంటే ఆ రెండింటి మధ్య ఉండే గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఎంత డిస్టెన్స్లో ఉంది r plus h. సో సెంట్రిపిటల్ ఫోర్స్ ఫార్ములా గ్రావిటేషనల్ ఫోర్స్ ఫార్ములా సాల్వ్ చేసి v నాట్ బయట ఇది ఎట్లా సార్ చూడన్నా స్క్వయరు r plus h గెట్ క్యాన్సిల్డ్ అవుట్, స్మాల్ m గెట్ క్యాన్సిల్డ్ అవుట్. అప్పుడు ఏముంది నాన్న v నాట్ స్క్వయర్ బై gm బై r plus h SR. బట్ రేడియస్తో హైట్ కంపేర్ చేస్తే విచ్ వన్ ఈజ్ లార్జ్? సో రేడియస్తో హైట్ కంపేర్ చేస్తే h ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ r. కరెక్ట్ ఆర్ నాట్? సో కాబట్టి h కెన్ నెగ్లెక్టెడ్. సో ఎందుకంటే నువ్వు సర్ఫేస్ నుండి శాటిలైట్ రివాల్వ్ అయ్యే హైట్కి రేడియస్ ఆఫ్ ప్లానెట్కి కంపేర్ చేస్తే రేడియస్ ఈజ్ వెరీ వెరీ మోర్ వెన్ కంపేర్డ్ విత్ ద హైట్ ఆఫ్ ద శాటిలైట్. సో కాబట్టి హైట్ విల్ బి నెగ్లెక్టెడ్. సో కాబట్టి హెచ్ క్యాన్సిల్ మా అప్పుడేమవుతుంది v నాట్ స్క్వయర్ ఈజ్ ఈక్వల్స్ టు gm బై r. క్లియర్? నౌ gm నేమ్ రాయొచ్చు సార్ అంటే సింపుల్ నాన్న, అకార్డింగ్ టు రిలేషన్ స్మాల్ g అండ్ క్యాపిటల్ g నాన్న, స్మాల్ g ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M బై ఆర్ స్క్వయర్. కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ సార్. ఇక్కడ ఉన్న క్యాపిటల్ జిఎం కదా, సో దీనిలో క్యాపిటల్ జిఎం బయట ఇది అప్పుడు ఏమవుతుంది నాన్న దెన్ విచ్ గివ్స్ వాట్? సో అప్పుడు జిఎం ఈజ్ ఈక్వల్స్ టు GR స్క్వయర్. రైట్? సో జిఎం బదులు ఏం రాయొచ్చు నాన్న GR స్క్వయర్ రాసేసి ఇక్కడ అప్పుడు ఏమవుతుంది సో GR స్క్వయర్ బై R. సో R స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందన్న. సో అప్పుడు v నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? GR. సో v నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు GR. అప్పుడు స్క్వేర్ ఆపకపోతే రూట్ నాన్న v నాట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ GR. సో వాట్ ఈజ్ యువర్ ఆర్బిటాల్ వెలాసిటీ అని అడిగితే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఒక శాటిలైట్ ప్లానెట్ చుట్టూ రివాల్వ్ అవ్వడానికి హారిజాంటల్ వెలాసిటీ ఎంత రిక్వైర్మెంట్ సార్ అంటే v నాట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ GR. ఇది రాస్తే చాలరా, సింపుల్. సెంట్రిపిటల్ ఫోర్స్ ప్రొవైడెడ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్, ఆ రెండు గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఎంత డిస్టెన్స్లో సార్ R ప్లస్ హెచ్, స్క్వేర్ R ప్లస్ హెచ్ క్యాన్సిల్, M క్యాన్సిల్. సో ఇక్కడ హైట్తో కంపేర్ చేసినప్పుడు రేడియస్ వెరీ లార్జ్, హైట్ నెగ్లెక్టెడ్. సో స్మాల్ g ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ GM బై R స్క్వేర్, GM బయట తీస్తే సో GR స్క్వేర్, R క్యాన్సిల్ అవుతుంది. సో v నాట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ GR. సో టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలా మా డెరివేషన్. సో ఇప్పుడు నేను చూపించే ఆన్సర్ యొక్క మ్యాటర్ రాసి డెరివేషన్ ఇది రాసినా చాలు. పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ ఇట్ ఆర్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. ఇప్పుడు దీన్నే మనం ఆన్సర్లో రాయాలంటే ఎలా రాయాలో చూడనా. రైట్? సో ఇదే ఆన్సర్లో రాయాలంటే చూడనా. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడమ్మా, ఇక్కడ క్వశ్చన్ వాట్ ఈజ్ ఆర్బిటాల్ వెలాసిటీ, obtain the expression for it. ఆర్బిటాల్ వెలాసిటీ అండ్ హారిజాంటల్ వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ టు రివాల్వ్ అరౌండ్ ద ప్లానెట్ ఇన్ సర్క్యులర్ ఆర్బిట్, దాన్ని ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. చూడన్నా ప్లానెట్ రేడియస్ ఆర్ క్యాపిటల్ M. సో ఇక్కడ ఆర్బిట్ రొటేట్ అవుతుంది సర్టెన్ హైట్లో, ఈ ఆబ్జెక్ట్ హారిజాంటల్ వెలాసిటీ v నాట్తో రివాల్వ్ అవుతుంది. సెంట్రిపిటల్ ఫోర్స్ ఈజ్ నీడెడ్ టు ప్రొవైడ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. సో కాబట్టి ఇక్కడ అదే రాస్తున్నాను అన్న. సో సెంట్రిపెటల్ ఫోర్స్, ఇక్కడ సెంట్రిఫ్యూగల్ అన్నాడు బట్ సెంట్రిపెటల్ ఫోర్స్ ఇక్కడ రెండు తీసుకుంటారు అన్న. సెంట్రిపెటల్ ఫోర్స్ ఈజ్ నీడెడ్ బట్ మ్యాగ్నిట్యూడ్ వైజ్ సెంట్రిపెటల్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఈజ్ సేమ్. కాబట్టి వీడి సెంట్రిఫ్యూగల్ తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నా ఒకటే, డోంట్ వరీ. సో నేను సెంట్రిపెటల్ అని చెప్పాను, అక్కడ సెంట్రిఫ్యూగల్ ఉంది, ఎలా తీసుకున్నా తప్పు లేదు, టెన్షన్ పడద్దు. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఉంది కదా, సెంట్రిఫ్యూగలే రాయి. ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్, ఈ రెండింటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్, అంతే, ఇంకేం లేదు. మ్యాగ్నిట్యూడ్ వైజ్ రెండు సేమే కదా. సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్. ఇది సెంట్రిఫ్యూగల్, ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ రా, సింపుల్. ఆ రెండు ఈక్వల్ అవుతాయని చెప్పినాడు. ఇక్కడ ఈ ప్రింటింగ్ మిస్టేక్స్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అన్న. స్క్వేర్ R ప్లస్ హెచ్ క్యాన్సిల్ రా, అర్థమవుతుందా? ఇది జాగ్రత్తగా రాసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ మాత్రమే క్యాన్సిల్, ఈ R ప్లస్ హెచ్ అలాగే ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకో.
ఆర్ ప్లస్ హెచ్ అలాగే ఉంటుంది, స్క్వయర్ మాత్రమే క్యాన్సిల్ అక్కడ గుర్తుపెట్టుకో. సో ఇక్కడ ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ కదమ్మా, స్క్వయరు ఇది క్యాన్సిల్ అవుతుంది. అర్థమవుతుందా? రిమెంబర్ కేర్ఫుల్లీ. సో అప్పుడు ఇక్కడ ఎం వి నాట్ స్క్వేర్, ఎంఎం కూడా క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ, అవునా? అప్పుడు వి నాట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు జిఎం బై ఆర్ ప్లస్ హెచ్, స్క్వేర్ అప్ప పంపిస్తాను రూట్. సో అప్పుడు హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ఆర్, కాబట్టి ఆర్ ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. సో జిఎం అంటే జిఆర్ స్క్వేర్, వి నాట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ జిఆర్. ఇది రాస్తే చాలు. సో టేక్ స్క్రీన్ షాట్. నువ్వు సెంట్రీ పెట్టాలంటే టువర్డ్స్ ద సెంటర్, సెంట్రిఫ్యూగల్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్. ఏమవుతుంది, రొటేటింగ్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు ఏ బాడీ మీదైనా సరే అక్కడ కంపల్సరీగా అవే ఫ్రమ్ ద సెంటర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తప్పేముంది, సో రాసుకోవచ్చు, డోంట్ వరీ. సో నువ్వు సెంట్రిపెటల్ రాసినా తప్పు లేదు, డోంట్ వరీ. సెంట్రిఫ్యూగల్ యూ కెన్ రైట్ ఈక్వేట్ విత్ గ్రావిటేషనల్ ఫోర్స్, యూ గెట్ యువర్ థింగ్. సో రొటేటింగ్ ఫ్రేమ్లో ఉన్నప్పుడు అవే ఫ్రమ్ ద సెంటర్ యాక్ట్ అయ్యే ఫోర్స్ని సెంట్రిఫ్యూగల్ అంట, మ్యాగ్నిట్యూడ్ బై సేమ్, డోంట్ వరీ. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ వచ్చేసి నాన్న ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో దాన్ని విఈ అంటాం నాన్న. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి? ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ టు మూవ్ అవే ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ అర్త్ అండ్ డస్ నాట్ గెట్ బ్యాక్. సో దాన్ని సింప్లీ ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏంటి సార్? ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ టు ఎస్కేప్ ఫ్రమ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ప్లానెట్ అండ్ డస్ నాట్ రిటర్న్ బ్యాక్, దాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఏమి? ఏ బాడీ అయితే ప్లానెట్ నుండి దాటి బయటకు వెళ్ళిపోవాలా, ఎస్కేప్ అయిపోవాలా, ప్లానెట్ నుండి దూరంగా వెళ్ళిపోవాలి, బట్ డస్ నాట్ రిటర్న్ బ్యాక్, దాన్నే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అంటే సార్ ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉందిరా, ఈ ఆబ్జెక్టు అర్త్కి అట్రాక్ట్ కాకూడదు నాన్న, అర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫీల్డ్లో కూడా ఉండకూడదురా. సో అది బయటికి వెళ్ళిపోవాలి, వేరే ప్లానెట్కి వెళ్ళిపోవాలి, వన్ ప్లానెట్ టు అదర్ ప్లానెట్, బట్ ఇట్ డస్ నాట్ రిటర్న్ బ్యాక్. సో ఆ వెలాసిటీ ప్రొవైడ్ చేస్తే ఆ బాడీకి, దాన్ని ఎస్కేప్ వెలాసిటీ అంటాం. ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ టు ఎస్కేప్ ఫ్రమ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఆఫ్ ప్లానెట్ అండ్ డస్ నాట్ రిటర్న్ బ్యాక్, దాన్నే మనము ఎస్కేప్ వెలాసిటీ అంటాం. సో ఇక్కడ ఎస్కేప్ వెలాసిటీ ఎలా క్రియేట్ చేస్తామో చూడన్నా. సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్ రా. ఇప్పుడు ఇది ఒక ప్లానెట్ ఉందమ్మా, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ప్లానెట్. సో ఇప్పుడు ఈ ప్లానెట్ యొక్క మాస్ క్యాపిటల్ ఎం అనుకో, ఈ ప్లానెట్ యొక్క మాస్ ఏమనుకుంటానా? క్యాపిటల్ ఎం. రేడియస్ నాన్న, దిస్ ఈజ్ యువర్ సెంటర్ ఓ, రేడియస్ ఈజ్ క్యాపిటల్ ఆర్, ఎస్ఆర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ప్లానెట్ లోపల ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటాను నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అన్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ద ప్లానెట్. సో ఇప్పుడు ఈ ప్లానెట్లో ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటానా, హ్యావింగ్ మాస్ ఎం. ఇప్పుడు దీన్ని నువ్వు ప్రొజెక్ట్ చేయాలా, ఈ ప్లానెట్లో ఉండే స్మాల్ ఎం కలిగిండే ఆబ్జెక్ట్ని నువ్వు విసురు, ప్రొజెక్ట్ చేయి. ఎలా ప్రొజెక్ట్ చేయాలా? దీన్ని ఇది అట్రాక్ట్ చేసుకోకూడదు ఇంకా ఆ బాడీని, అర్థమవుతుందా? ఈ ప్లానెట్ ఆ ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేయకోకుండా చేసేంత వెలాసిటీ నువ్వు ప్రొవైడ్ చేయాలా, అంటే ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్లానెట్. సో ఈ ప్లానెట్కి దొరక్కోకుండా ఇది వెళ్ళిపోవాలా, ఎస్కేప్ అయిపోవాలా, మళ్ళీ కిందికి మళ్ళీ వెనక్కి రాకూడదు నాన్న. సో దట్ ప్రొవైడింగ్ వెలాసిటీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎస్కేప్ వెలాసిటీ, దాన్ని విఈ అంటాం నాన్న. సో ద వెలాసిటీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ అవుట్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ డస్ నాట్ రిటర్న్ బ్యాక్, సో దాన్నే మనం ఎస్కేప్ వెలాసిటీ అంటాం, రైట్? సో ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఈ ప్లానెట్ లోపల ఉండే ఈ బాడీని సర్ఫేస్ బయటికి తీసుకొని రావాలా, కరెక్ట్ ఆర్ నాట్? సో ప్లానెట్ లోపల ఉండే బాడీని ఫస్ట్ ఎక్కడ తీసుకొని వస్తాం? సర్ఫేస్ పైన తీసుకొని వస్తాం. ఏమందరికి అర్థమవుతుందా? సో ప్లానెట్ లోపల ఉండే బాడీని ఏం చేస్తున్నాం? సర్ఫేస్ బయటికి తీసుకొచ్చాం నాన్న, ఎస్ సార్. సో ప్లానెట్ లోపల ఉండే బాడీని సర్ఫేస్ బయటికి తీసుకొచ్చాం. తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఒక పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది నాన్న. సో ప్లస్ ఈ పొటెన్షియల్ ఎనర్జీతో పాటు, పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏమి? సర్టెన్ పొజిషన్లో మెయింటైన్ అవ్వడానికి అవసరమయ్యే ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటాం, పొజిషన్ రిలేటెడ్ ఎనర్జీ. సరే, ఇప్పుడు ఈ ప్లానెట్ లోపల ఉండే ఈ ఆబ్జెక్ట్ని సర్ఫేస్ బయటికి తీసుకొచ్చాం కదా, సో అక్కడ అవసరమయ్యే పొటెన్షియల్ ఎనర్జీ అదే ఇక్కడ చెప్తున్నాను, రైట్? ఆ పొటెన్షియల్ ఎనర్జీతో పాటు ఐ ఆమ్ సప్లయింగ్ సమ్ వెలాసిటీ,
దాన్నే మనం సింప్లీ ఎస్కేప్ వెలాసిటీ విచ్ ఎస్కేప్స్ ఫ్రమ్ దిస్ ప్లానెట్ విచ్ డస్ నాట్ అట్రాక్ట్ టు దట్ ప్లానెట్ అండ్ డస్ నాట్ రిటర్న్ బ్యాక్. That velocity providing to this object, what to call it as an escape velocity. So planet లోపల ఉండే ఆబ్జెక్ట్ని సర్ఫేస్ బయటికి తీసుకొస్తాను. అప్పుడు ఆ పొజిషన్ వల్ల డెవలప్ అయ్యే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. ఆ పొటెన్షియల్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఐఎమ్ అప్లయింగ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అంటే ద ఎబిలిటీ ఆఫ్ ద బాడీ టు మూవ్, కరెక్ట్ ఆర్ నాట్? సో ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై ఇట్స్ మోషన్. సో ఇలా పొటెన్షియల్ ఎనర్జీలో ఉండే ఈ బాడీని మూవ్ చేశారనుకోండి సర్టెన్ వెలాసిటీతో, రైట్, అప్పుడు కైనెటిక్ ఎనర్జీతో అది వెళ్ళిపోయి అవుట్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్కి వెళ్ళిపోతుంది. అంటే అర్త్ అట్రాక్ట్ చేయలేని స్పేస్లోకి వెళ్ళిపోతుంది బాడీ. అప్పుడు ఇట్ డస్ నాట్ రిటర్న్ బ్యాక్. ఆ వెలాసిటీనే ఎస్కేప్ వెలాసిటీ అంటాం. అర్థమవుతుందా? అప్పుడు ఎనర్జీ ఏమవుతుంది సార్, ఇక్కడ ప్లానెట్ యొక్క సరౌండింగ్ ఉన్నప్పుడు యూ గెట్ ద టోటల్ ఎనర్జీ. అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఉంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. వన్స్ ఈ ప్లానెట్ యొక్క ఫీల్డ్ దాటి వెళ్ళిపోయింది అనుకో, అంటే ప్లానెట్ యొక్క అట్రాక్షన్ స్పేస్ని దాటి ఈ ఆబ్జెక్ట్ వెళ్ళిపోతే యూ కెనాట్ కంట్రోల్ దట్, యూ కెనాట్ సీ ఆల్సో, యూ కెనాట్ అబ్జర్వ్ వాట్ హ్యాపెన్ దేర్, కరెక్ట్ ఆర్ నాట్? ఒక్కసారి నీ కంట్రోల్లో దాటి వెళ్ళిపోయిన తర్వాత యూ కెనాట్ అబ్జర్వ్ కదా నాన్న. బట్ సింపుల్ ఎగ్జాంపుల్ నాన్న, మీ కాలేజ్లో అక్కడ ఏదైనా ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, ఏదన్నా ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ప్రిన్సిపల్ కంట్రోల్లో ఉంటుంది. ఒక్కసారి నువ్వు ఎక్కడో బయట వేరే ఊర్లో జరుగుతుంది అనుకోండి, నీ ప్రిన్సిపల్ సార్ కంట్రోల్లో ఉంటుందా? ఉండదు. ఎందుకంటే విత్ ఇన్ హిజ్ ప్రిమిసెస్ ఏమన్నా జరిగితే అక్కడ తన కంట్రోల్లో ఉంటుంది, రైట్? దాటి వెళ్ళిపోయిన తర్వాత యూ కెనాట్ టేక్ ఇట్, రైట్? దాన్ని కంట్రోల్ చేసుకోలేవు. అలాగే ఇక్కడ కూడా ఒక ఆబ్జెక్ట్ సర్ఫేస్ పైన ఉన్నప్పుడు నువ్వు హ్యాపీగా టోటల్ ఎనర్జీ మెయింటైన్ చేయొచ్చు. పొజిషన్లో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ, అక్కడ మూవ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ. బట్ ఈ ప్లానెట్ అట్రాక్ట్ చేయలేని స్పేస్లోకి వెళ్ళిపోతే ప్లానెట్ కంట్రోల్ చేయలేదు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, నీకు తెలియదు, అబ్జర్వర్ తెలియదు, రైట్? సో అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ అవుట్ ఆఫ్ ద స్పేస్లో టోటల్ ఎనర్జీ జీరో. సో కాబట్టి సింపుల్గా టోటల్ ఎనర్జీ ఇనిషియల్ is equals to total energy final. మామూలుగా ఎనర్జీ కన్జర్వేషన్లో టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ విత్ ఇన్ ద సర్ఫేస్ ఉన్నప్పుడు, అంటే ప్లానెట్ యొక్క కంట్రోల్లో ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు యూ గెట్ టోటల్ ఎనర్జీ. బట్ అవుట్ ఆఫ్ ద స్పేస్, అంటే ప్లానెట్ అట్రాక్ట్ చేయలేని స్పేస్లో ఈ బాడీ వెళ్ళిపోతే యూ కెనాట్ టెల్ హౌ మచ్ ఎనర్జీ is present. You cannot tell how much velocity is present. You cannot tell how much potential energy carried by that body. You don't know that details. Kabatti final total energy zero. Final total energy ఏమవుతుంది? జీరో. సో టోటల్ ఎనర్జీ అంటే ఎస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్నే టోటల్ ఎనర్జీ అంటాం. ఈక్వల్స్ టు అవుట్ ఆఫ్ ద గ్రావిటేషనల్ స్పేస్ వెళ్ళినప్పుడు యూ కెనాట్ గెట్ ఇట్ నానా, యూ కెనాట్ టెల్, కాబట్టి జీరో. నౌ సో కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ mv², ఇక్కడ ఎస్కేప్ అవుతుంది కాబట్టి హాఫ్ mv². నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ. నన్ను ఎప్పుడైనా సరే గ్రావిటేషన్లో పొటెన్షియల్ ఎనర్జీని ఏం రాస్తాం సార్ అంటే -g, ఓకే, టూ బాడీస్ క్యాపిటల్ M స్మాల్ m బై, సో ఇక్కడ సర్ఫేస్ దగ్గర ఉన్నప్పుడు డిస్టెన్స్ నన్న క్యాపిటల్ R. సో -g క్యాపిటల్ M స్మాల్ m బై R ఈక్వల్స్ టు జీరో. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా చెప్తారు నాన్న. ఎప్పుడైనా సరే ఇది క్యాపిటల్ M రా, ప్లానెట్ మాస్, ఇది ఆబ్జెక్ట్ మాస్, ఈ రెండు మధ్య డిస్టెన్స్ R, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది సార్ అంటే ఫార్ములా -g క్యాపిటల్ M స్మాల్ m బై R అంటారు, గుర్తుపెట్టుకో. ఓకే, దీన్ని ఇంకో రకం కూడా రాస్తారు కొంతమంది. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఇంటూ మాస్, దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అని కూడా అంటారమ్మా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గ్రావిటేషన్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు. నాకు అది వద్దు సార్ అంటే గ్రావిటేషన్ పొటెన్షియల్ ఇంటూ మాస్. గ్రావిటేషన్ పొటెన్షియల్ అంటే -gm/r రా, ఇంటూ మాస్ కదా, ఇంటూ స్మాల్ m. పైన ఈక్వేషన్ వస్తుందా? నేను డైరెక్ట్ చెప్తాను -gmm/r అని. అట్లా వద్దు సార్ అంటే గ్రావిటేషన్ పొటెన్షియల్ ఇంటూ మాస్. గ్రావిటేషన్ పొటెన్షియల్ అంటే -gm/r ఇంటూ మాస్, మల్టిప్లై చేస్తే నీకు అదే వస్తుంది. ఇదన్నా రాయ్, అదన్నా రాయ్, డోంట్ వరీ, బోత్ ఆర్ సేమ్, రైట్? సో ఇప్పుడు సాల్వ్ చేస్తే మైనస్ ఆ పక్క పంపి ప్లస్, సో అప్పుడు హాఫ్ mv² ఈక్వల్స్ టు g క్యాపిటల్ M స్మాల్ m బై R. సో అప్పుడు స్మాల్ m గెట్ క్యాన్సిల్డ్ అవుట్, 2 ఆ పక్క పంపించేసానన్న, అప్పుడు v² ఈజ్ ఈక్వల్స్ టు 2gm/r. ఓకే, సో జిఎంని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే సింపుల్ నాన్న. సో జిఎంని ఎలా రాయొచ్చు అంటే స్మాల్ g క్యాపిటల్ G రిలేషన్ తీసుకో. స్మాల్ g ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M/r². ఇందులో జిఎం ఉంది కాబట్టి జిఎం బయటిది నాన్న. సో ఈ రిలేషన్లో జిఎం బయటికి తీస్తే క్యాపిటల్ GM ఈజ్ ఈక్వల్స్ టు GR²,
కాబట్టి జిఎం బదులు ఏం రాయొచ్చు అంటే జిఆర్ స్క్వేర్ రాయొచ్చు నాన్న. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 జిఆర్ స్క్వేర్ బై ఆర్. సో అప్పుడు ఆరు స్క్వేర్ క్యాన్సిల్ అవుతుందన్న, దెన్ స్క్వేర్ ఆపకపోతే రూట్, అప్పుడు ఎస్కేప్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2gr. ఆర్బిటల్ వెలాసిటీ రూట్ gr అని రాసుకుంటారు, చూసుకోండి కావాల్సిన. బట్ ఎస్కేప్ వెలాసిటీ ఏమవుతుంది సార్ అంటే రూట్ 2gr అవుతుందమ్మా. సో ఇది మీ టోటల్ ఎస్కేప్ వెలాసిటీ యొక్క కాన్సెప్ట్. సో ఎస్కేప్ వెలాసిటీ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, లోపల ఉండే ఆబ్జెక్ట్ని సర్ఫేస్ పైకి తీసుకొస్తాం, అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ. అట్లొద్దు సార్ అంటే పొటెన్షియల్ ఇంటూ మాస్. సో గ్రావిటేషన్ పొటెన్షియల్ ఇంటూ మాస్, సో గ్రావిటేషన్ పొటెన్షియల్ ఇంటూ మాస్ చేసిన పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. అక్కడ కైనెటిక్ ఎనర్జీ ప్రొవైడ్ చేస్తాం. అది అట్రాక్ట్ చేయలేని స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత యూ కెనాట్ గెట్ ఎనీ టోటల్ ఎనర్జీ, యూ కెనాట్ అబ్జర్వ్ వాట్ ఎనర్జీ ఈస్ ప్రెసెంట్ ఫర్ దట్ బాడీ. అందుకే ఫైనల్ టోటల్ ఎనర్జీ 0. ఇంకా K + P ఫార్ములా అప్లై చేస్తాను, మైనస్ టర్మ్ ఈ పక్క తీసుకొస్తాను, ఎం క్యాన్సిల్డ్ అవుట్. సో ఇక్కడ జిఎంని జిఆర్ స్క్వేర్, వి ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2gr. జి అంటే 9.8 అర్త్ కాబట్టి, రేడియస్ ఆఫ్ అర్త్ 6400 కిలోమీటర్స్ ఇంటూ 2 స్క్వేర్ రూట్ జై, యూ గెట్ 11.7 వస్తుంది నాన్న. సో ఎప్పుడైనా సరే ఆర్బిటాల్ వెలాసిటీ ఎంత వస్తుంది సార్ అంటే 11.2 వస్తుంది అన్న. సో ఎస్కేప్ వెలాసిటీ ఫార్ అర్త్, సో అర్త్ మాత్రమే తీసుకుంటే, అంటే అర్త్ లోపల నుండి ఏదన్నా ఒక బాడీని నువ్వు విసిరితే అది ఎస్కేప్ అయిపోవాలా, అర్త్ అట్రాక్షన్కి లొంగకూడదు, అవుట్ ఆఫ్ ద స్పేస్ వెళ్ళిపోవాలా, డస్ నాట్ రిటర్న్ బ్యాక్. అప్పుడు ఎట్లా రాలా, రూట్ 2 ఇంటూ జీ అంటే అర్త్ యొక్క గ్రావిటీ 9.8, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, రేడియస్ ఆఫ్ అర్త్ 6400 కిలోమీటర్స్. అవన్నీ సాల్వ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే సో వాల్యూ ఎంత వస్తుందంటే 11.2 km/s అంటాం నాన్న. అంటే ఏదన్నా ఒక బాడీని అర్త్ నుండి నువ్వు ఎస్కేప్ చేయాలంటే ఒక్క సెకండ్కి ఎంత కిలోమీటర్స్లో వెళ్ళాలి ఆ బాడీ, 11.2 కిలోమీటర్స్ కవల్చాలి ఒక్క సెకండ్కి. ఒక్క సెకండ్కి 11.2 కిలోమీటర్ స్పేస్ని కవర్ చేయగలిగితే ఆ బాడీ అర్త్ యొక్క అట్రాక్ట్ చేయలేదు, ఆ బాడీ అర్త్ యొక్క అట్రాక్షన్లోకి మెయింటైన్ కాదు, అవుట్ ఆఫ్ ద స్పేస్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ యువర్ ఎస్కేప్ వెలాసిటీ కాన్సెప్ట్. సో టేక్ స్క్రీన్ షాట్. ఇప్పుడు దీనికే ఆన్సర్ ఎలా రాయాలో చూడన్న. సో దీన్నే ఆన్సర్ ఎలా రాయాలి ఎస్కేప్ వెలాసిటీ అంటే ఇది రాస్తే చాలు నాన్న. సింపుల్ ఏమి ఇచ్చారు చూడు, ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఆబ్జెక్ట్ టు ఎస్కేప్ ఫ్రమ్ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ప్లానెట్, దాన్ని ఎస్కేప్ వెలాసిటీ. సో ఇక్కడ గ్రావిటేషన్ పొటెన్షియల్ ఇంటూ మాస్, దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఇస్ 0. సో కాబట్టి ఇక్కడ 12mv² ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ప్లస్ రాసేచ్చు డైరెక్ట్గా, gmm/r, m క్యాన్సిల్ అయిపోతుంది, 2gm/r, gmని gr² రాయొచ్చు, రూట్ 2gr. సింపుల్ నాన్న. టేక్ స్క్రీన్ షాట్. ఇది రాస్తే చాలమ్మా, జస్ట్ నేను చెప్పిండేది విని నేర్చుకుంటే హ్యాపీగా అయిపోతుంది. ఇది రాసేసాయి. టేక్ స్క్రీన్ షాట్. ఇది మీ టోటల్ గ్రావిటేషన్ చాప్టర్, ఆల్ 4 మార్క్స్ నాన్న. రైట్, థ్యాంక్ యూ.